ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितेन तस्मै श्रीगुरवे नमः। मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा स्वाहा देहं श्रीगुरु श्रीगुरु स्वयं श्रीरूपं साग्रजाता सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपदा सहगणा ललिता श्री विशाखा हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम हरे राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भागवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो मोहमदध्याय प्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरविषे नमः नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः नमः पंकजनेत्राय नमस्ते पंकजाङ्घ्रे नमो ब्रह्मण्याय देवाय ब्रह्मण्याय हिताय च जगद्हिताय जगद्धिताय कृष्णाय गोविन्दाय नमो नमः। ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे
నిర్విశేషశూన్యవాది శాశ్వతదేశతారిణి జయ శ్రీ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ 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 హరే హరే. ఫోర్త్ క్యాంటో కదా నాకు సరే ఒక్క నిమిషం. సో ఫోర్త్ క్యాంటోలో మనకి 31 చాప్టర్స్ ఉన్నాయి ఏంటి. సో 31 చాప్టర్స్ ఇవాళ ఏ టాపిక్ గురించి మాట్లాడుకుందాం అన్నాను. భక్తి వలన దేవాది దేవునితో ఎట్లాగ అనుబంధం పెంచుకుంటది అనేది ఫస్ట్ టాపిక్, రైట్. ఒక 6 టాపిక్స్ అనుకున్నాం కదమ్మా. 6 టాపిక్స్ లోని వేరు టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం ఇవాళ. అలాగే ఓకే. సో మొట్టమొదటి శ్లోకం చెప్తాను, ఉన్నాయి. సో భక్తి వలన ఎట్లాగ భగవంతునితో అనుబంధం పెరుగుద్ది, దీనికి 2 శ్లోకాలు తీసుకుందాం. ఓకే. 4.22 22nd చాప్టర్ లో 22nd శ్లోక, 22వ అధ్యాయంలో 22వ శ్లోకం, అంటే 2వ బుక్ లోని 22వ అధ్యాయంలో 22వ శ్లోకము. పేజ్ నెంబరు 141, 2వ బుక్ లో 141. ఓకే. పృథు మహారాజు కుమార గణాలతో డిస్కస్ చేసిన విషయం. సో ఓకే, రైట్. ఎవరు నాకు చదువు పెట్టగలరు? శ్లోకం చదివి పెట్టగలరు ఎవరైనా? చదువుతామమ్మా. శ్లోకం చదువమ్మా, శ్లోకం చదువు. చదువుతాను. హరే కృష్ణ. సా శ్రద్ధయా భగవద్ధర్మచర్యయా జిజ్ఞాసయాధ్యాత్మిక యోగ నిష్టయా యోగేశ్వరోపాసనయా చ నిత్యం పుణ్యశ్రవః కథయా పుణ్యయా చ. హరే కృష్ణ. అనువాదం చదవనామా? ప్రతిపదార్థం చదువు. ప్రతిపదార్థం. సా ఆ భక్తి యోగము, శ్రద్ధయా శ్రద్ధ మరియు విశ్వాసముతో, భగవద్ధర్మ భక్తియుత సేవ, చర్యయా చర్చ ద్వారా, జిజ్ఞాసయ విచారణ ద్వారా, ఆధ్యాత్మికమైనట్టి యోగ నిష్టయ ఆధ్యాత్మిక అవగాహన యందు నిష్ట, యోగ ఈశ్వర అనగా దేవదేవుడు, ఉపాసనయ అతని అర్చనము ద్వారా, చ మరియు నిత్యము, పుణ్యశ్రవ దేనిని వినుట వలన, కథయా చర్చ వలన, పుణ్యయ పవిత్రమగు, చ కూడా. హరే కృష్ణ. ఇప్పుడు తాత్పర్యం చదవమ్మా. భాగవత ధర్మమును ఆచరించుట ద్వారాను, జిజ్ఞాస చేతను, జీవితమున భక్తి యోగమును అవలంబించుట వలనను, దేవదేవుడగు యోగేశ్వరుని అర్చనము ద్వారాను, అతని మహిమల శ్రవణ కీర్తనముల చేతను భగవంతుని ఎడ అనురక్తి వృద్ధి కాగలదు. ఈ కార్యములన్నీయును పరమ పవిత్రమైనవి. హరే కృష్ణ. బాటం మనకు కావాల్సింది ఏంటంటే చివరికి ఈ భావన రావాలి. భగవద్ధర్మమును అనుసరించడం ద్వారాను, జిజ్ఞాస చేతను, జీవితమున భక్తి యోగమును అవలంబించడం వలనను, దేవాది దేవుడవు యోగేశ్వరుని అర్చనము ద్వారాను, అతని మహిమలను శ్రవణ కీర్తనముల చేతను భగవంతుని ఏడ అనురక్తి వృద్ధి కాగలదు. సో ఎట్లాగ భగవంతుని మీద ప్రేమ ఎట్లా పెరుగుతుంది, ప్రేమ పెంచుకోవడానికి చేయవలసిన కార్యాలు ఏంటి ఇక్కడ చెప్తున్నారు. సో మనకి చివరికి కావాల్సింది ఏంటంటే, చివరికి భగవద్గీత చదువుకున్నామా, భాగవతం చదువుకున్నామా, వేరొకటి చదువుకున్నామా అన్నది ఇంపార్టెంట్ కాదు. ఇవన్నీ చదువుకున్న తర్వాత భగవంతుని మీద భక్తి పెరిగిందా లేదా?
ఒక మనకి ఒక ఐస్ క్రీమ్ ఎట్లాగ ఇష్టమో, మనకు ఐస్ క్రీమ్ అనగానే నోరు ఎలా ఊరుతుందో, మనకి ఇష్టమైన వంటకం చెప్పగానే నోరు ఎట్లా ఊరుతుందో, భగవంతుని పేరు చెప్పగానే భక్తి సహజముగా అట్లా రావాలి. భగవంతుడి ఆలోచన రాగానే భక్తి అన్న పదము మనకి సహజంగా రావాలి. అది సహజ ప్రక్రియ అయిపోవాలి. అది సహజ ప్రక్రియ అవ్వనప్పుడు మాత్రమే చివరి దశలో భగవంతుడు మనకి గుర్తుకొస్తాడు. లేకపోతే అంత ఈజీ కాదు. దానికోసము మనం ఏం చేయాలి? భక్తి మార్గంలోకి వెళ్ళిపోవాలి. ఏ యోగా చేసినా అది భక్తి యోగాలని ఎండ్ అవ్వాలని ఎందుకు చెప్తారంతా? భక్తి యోగాలో ఉంటే మాత్రము, భక్తి భావంలో ఉంటే మాత్రమే చివరి నిమిషంలో భగవంతుని గుర్తించుకోవడానికి అవకాశం ఉంది. అట్లాంటి చెయ్యాలంటే ఏం చేయాలో ఈ శ్లోకంలో చెప్పుకొస్తున్నారు. ఏం చెప్తున్నారు? భగవద్ ధర్మమును ఆచరించడం ద్వారా, భగవద్ ధర్మాన్ని ఆచరించడం ద్వారా, భగవద్ ధర్మం అంటే సనాతన ధర్మం ఏంటి? భగవంతుని ప్రేమించమని ప్రతి వేదము చెప్తుంది. ప్రతి వేదవాంగ్మయం చెప్పిన అన్ని వేదాల తాలూకు సారాంశం ఏమిటి? ఏ వేదం చూసుకున్నా ఆ ఒక్క వేదం తాలూకు సారాంశం ఏమిటి అన్న భగవంతుడిని ప్రేమించే మార్గాన్ని వెతుక్కోమని చెప్తుంది. జీవిత చరమ లక్ష్యం, జీవిత చరమ లక్ష్యం ఏంటంటే జీవిత చరమ దశలో ఉండాల్సిన లక్ష్యం కాదు, జీవిత చివరి దశలో ఉండాల్సిన లక్ష్యం కాదు. అన్ని లక్ష్యాలకి చివరగా అన్ని లక్ష్యాలు ఈ లక్ష్యంలోకి చేరగలగాలి. ఏ లక్ష్యాన్ని పెట్టుకున్నా అంటే అది ఆ లక్ష్యం తర్వాత వేరొక లక్ష్యం ఉండాల్సిన అవసరం లేదు. అంటే ఆ లక్ష్యానికి చేరాలంటే మనం ఏ లక్ష్యానికి చేరుకున్నా, నాకు ఫలానా అబ్బాయి కావాలి, ఫలానా అమ్మాయిని పెళ్లి చేసుకున్నా, కానీ అటువంటి లక్ష్యం కూడా చివరికి భగవంతుడిని ప్రేమించడంలోకి ఎండ్ అవ్వాలి. కాకపోతే ఆ లక్ష్యంలో ఉపయోగం లేదు. ఇంత ఉద్యోగం కావాలి, ఇంత సంపాదించాలి, ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలి, అవన్నీ కూడా ఆ లక్ష్యాలన్నీ కూడా భగవంతుడిని చేరుకునే మార్గం వెతుక్కోవడమే స్వధర్మం అంటే. అది భాగవత ధర్మం అంటే అది. అటువంటి ధర్మం ఆచరించడం ద్వారాను, జిజ్ఞాస చేతను, జీవితమున భక్తి యోగమును అవలంబించడం వలనను, భక్తి యోగమును అవలంబించడం వలనను, ఇవన్నీ డిఫరెంట్ మార్గాలు అన్నమాట భగవంతుడి భక్తి కలగడానికి. దేవాది దేవుడు యోగేశ్వరుని అర్చనము ద్వారాను, అతని మహిమలను శ్రవణ కీర్తనంలో చేతను భగవంతుని ఏడ అనురక్తి వృత్తి కాగలదు. ఈ కార్యములన్నీ పవిత్రములైనవి. ఇటువంటి కార్యాలన్నీ చేస్తే మాత్రమే మనం భగవంతుడి మీద భక్తి కలుగుద్ది అని చెప్పి ఈ శ్లోకంలో చెప్తున్నారు. అట్లాగనే దీని తాలూకా భాష్యం కూడా ఒకసారి చదువుకుందాం. యోగేశ్వరుడు పదము దేవాది దేవుడు శ్రీకృష్ణుని మరియు అతని భక్తులను కూడా అన్వయించు. భగవద్గీతలో ఈ పదము 2 చోట్ల గోచరించు. అష్టాదశ అధ్యాయమున 18.7-8 శ్లోకమున శ్రీకృష్ణుడు యోగేశ్వరునిగా ఎత్ర యోగేశ్వర కృష్ణ అని వర్ణింపబడినాడు. అట్లాగనే షష్టాధ్యాయపున అంటే 6.47 అంత్యమును కూడా యోగేశ్వరుడు వర్ణింపబడినాడు. సమయయుక్తత మత, ఈ యుక్తతమ అన్న పదము ఈ యుక్తతమ అన్న పదము యోగులలో అత్యంత శ్రేష్ఠులకు భక్తులను, వారిని కూడా యోగేశ్వరులను పిలవవచ్చునని సూచించుచున్నది. ఈ శ్లోకమున యోగేశ్వరోపాసనము అనగా విశుద్ధ భక్తిని సేవించుట అని భావం. విశుద్ధ భక్తిని సేవింపక ఎవ్వరును ఆధ్యాత్మిక జీవనమున పురోభివృద్ధి చెందజాలడు. విశుద్ధ భక్తిని సేవింపకుండా ఎవ్వరూ కూడా ఆధ్యాత్మిక జీవనమున పురోభివృద్ధి చెందజాలడు అని చెప్పి కూడా ఇక్కడ నరోత్తమదాస్ ఠాకూర్ గారు పలికారు. ఈ విషయం భక్త ప్రహ్లాదు సైతము ఇట్లా చెప్పుకొచ్చాడు. మళ్ళీ 7వ క్యాంటోలో చెప్పిన విషయాన్ని ఇక్కడ మనం చెప్తున్నారు. ఈ భౌతిక జగత్తుతో ఎటువంటి సంబంధము లేకుండా కేవలము భక్తి యోగమునందే నియుక్తుడై ఉండి విశుద్ధ భక్తిని మనుజుడు ఆశ్రయించవలెను. సో భగవంతుని మనం చూడలేని పరిస్థితుల్లోని అతని భక్తులని ఆశ్రయించి అతని ద్వారా భగవంతుని మనం చేరుకోగలము. మీరు భాగవతంలో ఎక్కడ చూసినా సరే మనం చూస్తాం, మనం 2-3 సార్లు చెప్పుకున్నాం. ఎక్కడ పడితే అక్కడ మనకి ఒక వ్యక్తి భగవంతుడి భక్తి మార్గంలోకి వెళ్ళడానికి నారదుడు, మహావిష్ణువు, అట్లాగా ఈశ్వరుడు లాంటి వ్యక్తులు వచ్చి మనుషుల్ని వాళ్ళలో మార్పు తీసుకొచ్చి భగవంతునితో బంధం ఏర్పడడానికి వాళ్ళు ఉపయోగపడ్డారు.
ఈ భౌతిక జగత్తులో ఎటువంటి సంబంధము లేకుండా కేవలం భక్తి యోగమునందే నియుక్తుడై ఉండేది విశుద్ధ భక్తుడే మనుజుడు ఆశ్రయించవలను. ఆ భక్త మహాశయుని సేవించడం ద్వారానే అతడు భౌతిక స్థితిని దాటగలడు. మన నారదుడు కథ కూడా చెప్పుకున్నాము. నారదుడు ముందు జన్మలో ఎట్లాగా వాళ్ళ తల్లి సాధువులకు చేసిన సేవలోని వాళ్ళు వదిలేసిన ప్రసాదాన్ని వాళ్ళు తీసుకుని స్వీకరించడం వలన నారదుముని తరుపతి జన్మలోని ఎట్లాగా భక్తుడవు గల స్థానం పొందగలిగాడు. సర్వశ్రేష్ఠుడవు యోగి భక్తుడు యొక్క పాదపద్మను మనుజుడు సేవించవలెనని అనగా యోగేశ్వరోపాసన ఈ శ్లోకంలో ఉపదేశించబడింది. సర్వోత్తముడుగా భక్తిని సేవించుట అనగా ఆయన ద్వారా భగవన్ మహిమలను శ్రవణము చేయుటియే. విశుద్ధ భక్తిని ముక్త భగవన్ మహిమలను వినుట అనగా పవిత్రమగు జీవనమును బడయుటియే. పవిత్రుడు కానిదే ఎవ్వడు భక్తి యోగమును నెలకొనజాలడని భగవద్గీత 7.28 శ్లోకం యందు తెలుపబడినది. అర్థమవుతుంది కదమ్మా భక్తి యోగం తాలూకు ఇంపార్టెన్స్. ఆ భక్తి భావనకు రావడానికి మనం ఎట్లా తాపత్రయపడాలో. భక్తి యోగమున సుస్థిరుడొకటుకు మనుజుడు త్రిగుణ సంపర్కమును పూర్తిగా క్షాళనము చేయవలసి ఉండును. త్రిగుణ సంపర్కమును పూర్తిగా క్షాళనము చేయవలసి ఉండును. భక్తి యొక్క సేవలో మొదటి అంశము ప్రామాణికుడు గురువును ఆశ్రయించుట. పిదప ఆ ప్రామాణిక గురువు నుండి ఆధ్యాత్మిక కర్మలను గురించి విచారణ చేయవలను. అటుబట సాధువులు మరియు భక్తుల అడుగుజాడల్లో అనుసరించవలను. స్థిరసామృత సింధువు గ్రంథంలో శ్రీ రూప గోస్వామి ఈ ఉపదేశం నొసగి ఉంటుంది. సారాంశం ఏమనగా దేవాది దేవుని ఎడ అనురక్తి వృద్ధి కావించుకున్నటకు మనుజుడు ప్రామాణిక గురువును ఆశ్రయించి ఆయన నుండి భక్తి యోగ విధానములను నెరవవలెను. మరియు భగవత్ కీర్తనములను సందేశములను వినవలను. భక్తి యోగము పట్ల నిశ్చయమును వృద్ధి కావించుకున్నటకు ఇది ఏ మార్గం. పిదప శ్రీకృష్ణ భగవాన్ పట్ల అనురక్తి పెంచుకున్నట సులభతరము కాగలదు. స్టెప్ బై స్టెప్ ఏమి చేయాలో చెప్పుకొస్తున్నారు ఈ శ్లోకంలో. ఓకే, మనం ఈ శ్లోకంలో మనం అర్థం చేసుకోవాల్సింది భగవంతుని భక్తి యోగము ఇంపార్టెంట్. ఏది చేసినా సరే చివరికి ఆ భక్తి మార్గంలోకి వెళ్ళగలగాలి. ఆ భగవంతునితో ఆ బంధం ఏర్పరచుకోవాలంటే ఏమి చెయ్యాలి అనేది మనకి చెప్పుకొచ్చారు. ఏమో అలాగే ఇంకో శ్లోకం చూద్దామా? చాలా బాగుంది. 23వ అధ్యాయంలో 10వ శ్లోకం. హరే కృష్ణ. ఏం చూస్తున్నారండి? హరే కృష్ణ. హరే కృష్ణ. జగదాంబ మాతాజీ ఏం చదువుతున్నారండి? నేను ఇప్పుడే వచ్చాను కాదు. అమ్మ అక్కడక్కడ శ్లోకాలు చదువుతున్నాం అమ్మా. ఏంటి? 4వ స్కందం అంటే 4వ స్కందము 23వ అధ్యాయంలో 10వ శ్లోకానికి చదువుతున్నాం. 212 పేజీ అమ్మా. 212వ పేజ్ లో ఉంది. ఇంకెవరైనా చదువుతారా ఈ శ్లోకము? ప్రభా గారు చదవండి. ప్రభా మాతాజీ. భగవద్దైర్మనః సాధుః శ్రద్ధాయ యతసః సదా భక్తిర్భగవతి బ్రహ్మణ్యన్య విషయా భవేత్. అర్థాన్ని చదవమంటారా? చదవండి. భగవద్దర్మణః భక్తి యోగం నిర్వహించేవాడు, సాధుహో భక్తుని యొక్క, శ్రద్ధాయ శ్రద్ధతో, యతతః యత్నించుచు, సదా ఎల్లప్పుడు, భక్తి భగవతి భగవానుని ఎడ, బ్రహ్మణి నిరాకార బ్రహ్మమునకు మూలము, అనన్య విషయ అనన్యముగు స్థిరము, అభవత్ అయ్యను. తాత్పర్యం: మృదువు ఆ విధముగా విధి నియమానుసారము 24 గంటలు భక్తి యోగమును పూర్తిగా నెలకొనను. ఆ రీతిని ఓన పురుషోత్తముడకు శ్రీకృష్ణుని ఎడ అతని ప్రేమ భక్తి వృద్ధి చెంది అనన్యముగా స్థిరపరడు. భాష్యం: మృదువు ఆది ఓకే. సో పృథు మహారాజు ఆ విధముగా విధి నియమానుసారము ఇందాక ఏం చెప్పారు? ధర్మం గురించి చెప్పారు, భాగవత ధర్మం చెప్పారు. ఈ విధి నియమానుసారము ఆ భాగవత ధర్మం ఒకటే. 24 గంటలు భక్తి యోగమును పూర్తిగా నెలకొనేను. సో ఇందాక చెప్పిన మార్గంలోని పృథు మహారాజు ఏం చేశాడు? 24 గంటలు కూడా భక్తి మార్గంలో నెలకొనిపోయాడు. ఆ రీతిన
పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణుడు అతని ప్రేమ భక్తి వృద్ధి చెంది అనన్యముగా స్థిరపడేను. ఏనాడైతే మనం అటెంప్ట్ చేస్తామో 24 గంటలు భగవంతుడి గురించి ఆలోచించగలిగిన స్థితికి వెళ్ళగలుగుతామో ఏం జరుగుద్ది? ఆ రీతిన పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణుడు అతని ప్రేమ భక్తి వృద్ధి చెంది అనన్యముగా స్థిరపడేను. ఒకసారి మనం అటెంప్ట్ చేయడం మొదలు పెడితే ఇంకా దానికి తిరుగులేని మార్గముగా భగవంతుడిని తోని స్థిరపడతాము, భగవంతునితో బంధం ఏర్పరచుకుంటాము. ఒకటి ఫస్ట్ది బంధం ఏర్పరచుకోవడానికి మనం అటెంప్ట్ చేసి ఆయన సూచించిన విధంలో మనం మొదలు పెడితే అది ఎట్లాగ వెళ్ళొద్ది అంటే ఈ స్థాయికి వెళ్ళొద్ది, భగవంతునితో బంధం ఏర్పడుతుంది. సో దీని భాష్యం చదువుతాం. శ్రీ ప్రభుపాదుల వారి భాష్యం. హిందువు ఆచరించినట్టు ధార్మిక విధానము కపట దూరమని భగవద్ధిర్మిణ అనే పదం సూచించుతుంది. శ్రీమద్ భాగవతం 1.1.2 యొక్క ఆరంభమునందే తెలుపబడినట్లు కపట ధర్మము నిజమునకు మోసము మాత్రమే. భగవద్ధిర్మిణ అన్న పదము వీర రాఘవాచార్యులు నివృత్త ధర్మేణ అని వివరించారు. అనగా అది భౌతిక వాంఛచే కలుషితము కానిదని సూచింపబడుచున్నది. సో భగవద్ధర్మము భౌతిక వాంఛతోటి కలుషితము కాదని సూచింపబడుచున్నది. అంటే ఎప్పుడైతే మనం భగవంతునితో భక్తి మార్గంలోకి వెళ్తామో అది భౌతిక వాంఛని కూడా మనకి దూరం చేస్తుంది. ఎప్పుడైతే మన భౌతిక వాంఛ దూరం అవుతుందామో కొత్త కోరిక ఉండదు, కొత్త కర్మ చేయాల్సిన అవసరం ఉండదు. అంటే భగవద్ ధర్మానికి విరుద్ధంగా కర్మ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ విషయమున శ్రీ రూపగోస్వామి ఈ కింద విధముగా పలికారు. భౌతిక కోరికలు లేకుండా జ్ఞానకర్మలచే కలుషితం కాకుండా ఎవడు అనుకూలమగో సేవలో నియుక్తునగునో అట్టి వాని సేవ భగవద్ధర్మం అనబడును. ఎప్పుడైతే మన భగవంతునితో బంధం ఏర్పరచుకోవడం మొదలు పెడతామో, ఎప్పుడైతే భౌతిక కోరికల నుంచి దూరం జరుగుతూ ఉంటామో అప్పుడు ఆటోమేటిక్ గా భగవంతునితో సేవలోని మనం కంప్లీట్ గా ఇన్వాల్వ్ అయి ఉంటాము. అటువంటి సేవ భగవద్ధర్మం అనబడును. అదే విశుద్ధమగ భక్తియుత సేవ. ఈ శ్లోకమునందులే బ్రహ్మణి అనే పదము నిరాకార బ్రహ్మమును సూచించదు. నిరాకార బ్రహ్మము పూర్ణ పురుషోత్తముని అధీనము ఉండేటి తత్వము లేదా లక్షణము. నిరాకార బ్రహ్మోపాసకులు బ్రహ్మ తేజమును గోరుదురు కనుక భగవద్ధర్మను అనుసరించేవారుగా భావింపబడరు. భౌతిక భోగమున భంగపడిన పిమ్మట నిరాకారవాది నిరాకార బ్రహ్మోపాసకులు బ్రహ్మ తేజమును లీనమవుగోరుదురు కనుక భగవద్ధర్మమును అనుసరించేవారుగా భావింపబడరు. భౌతిక భోగమున భంగపడిన పిమ్మట నిరాకారవాది భగవత్ ఐక్యమును కోర్చుడును. కానీ విశుద్ధ భక్తుడు ఎన్నడను అట్టి కోరికను కలిగి ఉండడు. కనుకనే విశుద్ధ భక్తుడే నిజముగా భగవద్ధర్మి అనబడు. పృథు మహారాజు ఏనాడును నిరాకార బ్రహ్మమును అర్చింపలేదని ఎల్లప్పుడూ అతను భగవానుని విశుద్ధ భక్తునిగా కొనసాగినని ఈ శ్లోకము వలన స్పష్టమవుతుంది. భగవతి బ్రహ్మణి అన్న పదము అన్న పద సమూహము కృష్ణ భక్తిలో నెలకొని వాణిని సూచించును. భక్తునికి నిరాకార బ్రహ్మ జ్ఞానం అప్రయత్నముగానే విదితమగును కనుక నిరాకార బ్రహ్మజ్యోతిలో అతడు ఎన్నడూ విలీనం అవ్వగోరు. ఋతువు చేపట్టిన భక్తి యోగ కర్మలు అతని భక్తి యోగమున సుస్థిరిని కావించదు. కర్మయోగము, జ్ఞానయోగము లేదా హఠయోగమును అతడు అనుసరించవలసిన అవసరము కలగలేదు. సో ఏనాడైతే మనము భగవంతుని భక్తి మార్గంలోకి వెళ్ళడం మొదలు పెడతామో, ఆయన చెప్పిన మార్గాలని స్టెప్ బై స్టెప్ పాటించడం మొదలు పెడతామో అతనితో బంధం ఏర్పడి 24 గంటలు అతని ధ్యాస లేని నిలబడగలిగే స్థితిని భగవంతుడు కలిగిస్తాడు. అది ఎట్లా అంటే ఆ స్థితిలోకి వెళ్ళడం ఎట్లా మొదలవుతుంది? ఎప్పుడైతే భక్తి మార్గంలోకి వెళ్తామో భౌతిక వాంఛ మీద భౌతిక కోరికల మీద నశించిపోతూ ఉంటాయి. భౌతిక కోరికలు ఎప్పుడైతే నశించిపోతుంటాయో వేరొక కర్మలు చేయవలసిన అవసరం ఉండదు. భగవద్ కర్మ తప్పితే వేరొక కర్మ చేయవలసిన అవసరం ఉండదు. భగవద్ ధర్మం తప్పితే వేరొక ధర్మం చేయాల్సిన అవసరం ఉండదు. అయితే ఇక్కడ మళ్ళీ బ్రహ్మ తేజస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చారు, నిరాకార బ్రహ్మం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చారు. సో ఏనాడైతే మనం భగవంతుని స్వరూపాన్ని పూజిస్తామో, స్వరూపాన్ని అర్చించగలుగుతామో నిరాకారత్వాన్ని మన గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నిరాకారత్వం గురించి లీనం అవుదామన్న ఆలోచనలో ఉండాల్సిన అవసరం లేదు. అంతకంటే పై మెట్లోనే భక్తుడు ఉంటాడు అని మనకి శ్రీల ప్రభుపాదుల వారు ఆయన భాష్యంలో చెప్పుకొస్తున్నారు.
ఏమా ఈ టాపిక్ మీద ఇలాగా మనకి ఇంకా చాలా శ్లోకాలు ఉన్నాయి, ఇంకో 15-20 శ్లోకాలు ఉన్నాయి. నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. భక్తి భక్తుడికి తెలిసిపోతుంది ఇక్కడ నిరాకార బ్రహ్మం అంటే ఏంటన్నది, అందుకే అసలు అటువైపు కోరికే వెళ్ళదని చెప్తున్నారు. అది ఇంకెవరైనా చెప్పుకున్న 2 శ్లోకాల గురించి ఇంకేమైనా ఏమైనా కామెంట్స్ ఉన్నాయా? బాగున్నాయి, ఇలా చదవడం బాగుంది. ఒకసారి ఇప్పుడు ఏంటంటే రేపు క్లాస్ లో మీరు చెప్పే క్లాస్ లో కూడా ఈ శ్లోకాలన్నీ తగులుతాయి. అవును, తగిలితే తగలచ్చు. అందుకే అందులో కొన్ని శ్లోకాలు తీసుకుంటున్నాను. ఓకే, సరే. భక్తి ఎలాగా అన్ని కోరికల్ని తీరుస్తుంది అన్నది మళ్ళీ మనకి 27వ శ్లోకంలో చెప్తున్నారు, ఇదే అధ్యాయంలో 23.27. ఓకే, 235. 235. ఓకే, దీన్ని నాకు ఎవరు చదువుతారు? ఈ శ్లోకము తాత్పర్యము చదవమ్మా అనుకున్నా. తేషాం దురాపం కిం త్వన్యన్మథ్యానాం భగవత్పదం భువి లోకాయుషో ఏ వై నైష్కర్మ్యం సాధయంత్యుంత. ఈ భౌతిక తేషాం వారికి దురాపం దుర్లభం కిం ఏది తు కాని అన్యత్ వేరొకటి మర్త్యానం మానవులకు భగవత్పదం భగవద్ రాజ్యము భువి ప్రపంచమున లోక క్షణికమైనది ఆయుష జీవన కాలము ఏ ఎవరైతే వై నిక్కముగా నైష్కర్మ్యం మోక్షపథం సాధయంతి వనరింతురు ఉత ఖచ్చితముగా. ఈ భౌతిక జగత్తునందు ప్రతి మానవుని జీవన కాలము అతి స్వల్పముగానున్నది. కానీ భక్తి యోగమును నెలకొనిన వారు నిజముగా మోక్ష పదమున ఉన్నవారొకటచే భగవద్ధామమును కేగుదురు. అట్టి వారలకు దుర్లభమైనది ఏదియునూ లేదు. హరే కృష్ణ. ఈ భౌతిక జగత్తునందు ప్రతి మానవుని జీవన కాలము అతి స్వల్పముగా ఉన్నది. కానీ భక్తి యోగమును నెలకొనిన వారు నిజముగా మోక్ష పదమును ఉన్నవారు ఒకటి చేత భగవద్ధామమునకే ఎగుతురు. అట్టి వాళ్ళకు దుర్లభమైనది ఏదీనూ లేదు. వాళ్ళకి ఒక్కొక్కసారి భగవంతునితో బంధం ఏర్పడి భగవద్ధామానికి వెళ్ళే అర్హత సంపాదించుకున్న తర్వాత వాళ్ళు చేయలేని విషయం ఇంకేమీ లేదు. వాళ్ళకి ఎటువంటి కార్యమైనా ఎటువంటి కోరికైనా సరే తీరడానికి భగవంతుడు తీరుస్తాడు. అది ఇంకా అయితే ఆ కోరిక మీదే మమకారం ఉండదు. కానీ వాళ్ళకి ఎటువంటి కోరికనైనా భగవంతుని తీర్చగలగల శక్తి వస్తుంది భక్తి మార్గంలో వెళ్ళిన వాళ్ళకి అని చెప్పుకొస్తున్నారు. దీని భాష్యం చూద్దాం. భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు అనిత్యమా సుఖం లోకమిమం ప్రాప్య భజస్వమా చదవమా అనుపమ అనిత్యమసుఖం లోకమిమం ప్రాప్య భజస్వమాం అని పలికింది. ఓకే, ఈ భౌతిక జగత్తు దుఃఖమయమని అసుఖం, భౌతిక జగత్తు దుఃఖమైనది అసుఖం, అంతేకాక క్షణభంగురమని అనిత్యం, అసుఖం అనిత్యం. భగవంతుడు ఆ విధముగా ప్రకటించవను కనుక భక్తి యోగం నెలకొనుట ఒక్కటియే మనుజుని ధర్మం. మానవ జీవితమునకు ఉత్తమ లాభం ఇదియే. శ్రీ కృష్ణ చరణారవిందముల సేవలో నియుక్తులై ఉండే భక్తులు భౌతిక లాభమునే కాక సమస్తముకు ఆధ్యాత్మిక లాభమును కూడా బడయుదురు. ఏలైనా వారి జీవితాంతమున భగవద్ధామమునకు ఎగుచున్నారు. వారి గమ్యము ఈ శ్లోకమున భగవత్ పదం అని వర్ణింపబడింది. పదం అన్నదానికి ధామం అని అర్థం. భగవత్ అనగా దేవాది దేవుడిని భావం. అనగా భక్తుల గమ్యము భగవద్ధామమే అయ్యున్నది. ఎప్పుడైతే మన భక్తి మార్గంలో ఉంటామో వాళ్ళకి భౌతిక సుఖం కాదు, జీవితాంతము భౌతిక శరీరం వదిలేసిన తర్వాత కూడా వాళ్ళ కోరిక ఏమిటి? భగవద్ధామానికి వెళ్ళే కోరికని భగవంతుడు తీరుస్తున్నాడు అని చెప్తున్నారు. ఈ శ్లోకంలో నైష్కర్మ్యం దివ్య జ్ఞానం అన్న పదము కూడా ప్రధానమైనది. దివ్య జ్ఞాన స్థితికి అరుదించనిదే భగవద్భక్తి యోగమును అనుశీలించినదే ఎవ్వరుడు పూర్ణుడు కాజాలుడు. సాధారణముగా విశుద్ధముగా భక్తియుక్త సేవావకాశము లభించుటకు ముందు మనుజుడు జన్మాంతరములు జ్ఞాన కర్మయోగ విధములను నిర్వహింపవలసి ఉన్నది. అట్టి అవకాశము
విశుద్ధ భక్తిని అనుగ్రహం వలనే లభించును. కేవలం ఈ రీతినే మనుజుడు నిజముగా మోక్షము పొందగలడు. ఈ సందర్భమునే దేవపత్నులు ఉన్నత లోకమును జన్మించే అవకాశమును, కోట్లాది సంవత్సరముల జీవనకాలమును, సమస్త భౌతిక సౌఖ్యములను పొందినప్పటికీ తాము మృదు దంపతులు ఎంతగా భాగ్యశాలరము కామని వగచుచున్నారు. ఆ దంపతులు నిజముగా తమను అతిశయించి వెడలుచున్నారు. మృదువు దంపతులు పొందనున్న స్థానము అసమానమైనది కనుక ఉన్నత లోకవాసులను చివరికి బ్రహ్మలోకమును కూడా వారు తిరస్కరించారు. ఈ విషయం శ్రీకృష్ణుడు భగవద్గీత 8.16 శ్లోకంలో ఏమి చెప్పారు? ఈ భౌతిక జగత్తు మందలి అత్యున్నత లోకము మొదట అధమలోకము వరకు గల అన్ని ప్రదేశములు జన్మ మృత్యుభరితమైన దుఃఖమయ స్థానములే అయి ఉన్నవి. అనగా అత్యున్నత లోకముకు బ్రహ్మలోకమును చేరినప్పటికీ మనుజునికి జనన మరణ క్లేశములు తప్పవు. భగవద్గీత 9.21 అందలి నవమాధ్యాయమును శ్రీకృష్ణ భగవాను ఇట్లు నొక్కి చెప్పాను. ఈ విధముగా వారు స్వర్గ సౌఖ్యమును అనుభవించినంతటా తిరిగి ఈ మర్త్యలోకమునకు అరుదెంతు. అనగా పుణ్యము తరిగిపోయినంతటా జీవుడు తిరిగి అధోలోకములకు చేరి పుణ్యకర్మల నూతన అధ్యాయమును ఆరంభించారు. అందుకనే శ్రీమద్ భాగవతమును నైష్కర్మ్యం భావవంచితం అని చెప్పబడింది. శ్రీకృష్ణుని భక్తి యోగమును చేపట్టనంత వరకు మోక్ష మార్గము సురక్షితము కాబోదు. భగవంతుని భక్తి యోగము చేపట్టనంత వరకు కూడా మోక్ష మార్గము సురక్షితము కాబోదు. అనగా మనుషులు నిరాకార బ్రహ్మజ్యోతి స్థితికి చేరినప్పటికీ తిరిగి భౌతిక జగత్తుకు పతనము చెందిన అవకాశము కలగదు. సో ఈ భౌతిక జగత్తునందరి అత్యున్నత లోకములకు పరమైనట్టి బ్రహ్మజ్యోతి విషయమే ఇట్లుండగా కేవలం ఉన్నత లోకములకు చేరగలిగిన సామాన్యులకు యోగులు కామ్యకర్మరతులను గురించి వేరుగా తెలుపునదేమున్నది. ఈ విధముగా దేవపత్నులు కర్మ జ్ఞాన యోగ ఫలమును అంతగా కొనియాడజాలకున్నారు. హరే కృష్ణ. సో ఇప్పుడైతే ఏమా మరొక్కసారి ఇక్కడ చూడు, ఆఖరిలో ఈ భౌతిక జగత్తునందలి అత్యున్నత లోకములకు పరమైనట్టి బ్రహ్మజ్యోతి విషయమే ఇట్లుండగా కేవలము ఉన్నత లోకములకే చేరగలిగడి సామాన్యులకు యోగులు కామ్యకర్మ రతులను గూర్చి వేరుగా తెలిపినదేమున్నది. ఈ విధముగా దేవపత్నులు కర్మ జ్ఞాన యోగ ఫలములు అంతగా కొనియాడజాలకున్నారు. ఆ ఫలితాలు వాళ్ళకి అక్కర్లేదు. కర్మ జ్ఞాన యోగ ఫలాలు కాదు వాళ్ళకి కావాల్సింది, బ్రహ్మజ్యోతి ఫలము కాదు వాళ్ళకి కావాల్సింది, కేవలం భగవంతుని లోకానికి చేరడమే. అంటే వేరు వేరు లోకాలకి చేరిన వారు కూడా ఆ లోకంలో వాళ్ళ పుణ్యము తీరిపోగానే కిందకు వచ్చేస్తారు. వాళ్ళ సంగతి ఏమిటి? బ్రహ్మజ్యోతిని చేరిన వారే అక్కడ ఆ స్థితిలో ఉండలేక తిరిగి వచ్చేస్తారు. అందువలన అయితే ఇక్కడ పృథు మహారాజు అతని భార్య కేవలం భగవద్ధామానికి వెళ్ళిపోతున్నారు. అందువలన బ్రహ్మలోకంలో వాళ్ళు, తపోలోకంలో వాళ్ళు, ఉన్నత లోకంలో వాళ్ళు చూస్తారు. అటువంటిది మాకు కావాలి అన్న భావంలో ఉన్నారు. అంటే భక్తి మార్గంలోకి వెళ్ళిన తర్వాత అది తప్ప ఇంకొక వేరొక కోరిక ఉండాల్సిన అవసరం లేదు. ఆ కోరికని గురించే వాళ్ళు తాపత్రయపడేదంతా అర్థమవుతుంది కదమ్మా. అది ఈ శ్లోకం తాలూకా అర్థం. ఇంకా ఈ కామెంట్స్ ఉన్నాయా దీని గురించి? అంటే ఇప్పుడు కర్మ భక్తి జ్ఞానము అంటారు కదా జనరల్ గా మామూలుగా. అంటే ఇప్పుడు భక్తి యోగం కన్నా జ్ఞాన యోగం ఇంకా హయ్యర్ అంటారు కదా. లేదు, అదే జ్ఞాన యోగము ఎప్పుడు హయ్యర్ అవుతుంది? భక్తిని దాటిన తర్వాత. భక్తితో కూడినప్పుడు. జ్ఞాన యోగము కూడా భక్తి యోగములో ఎండవ్వకపోతే ఆ జ్ఞానము వలన ఉపయోగము లేదు. ఏ యోగమైన భక్తి యోగంలోకి ఎండవలసిందే. అష్టాంగ యోగము, ఏ యోగము అని, కర్మ గాని జ్ఞాన గాని యోగ ఫలము కూడా భక్తితో చేస్తేనే ఆ పని కర్మయోగం అనిపించుకుంటుంది. భక్తితో చేస్తేనే అది నిష్కామ కర్మ అకర్మ అవుతుంది. నిష్కామ కర్మ దాటి అకర్మ స్థానానికి వెళుతుంది. అకర్మ స్థానానికి వెళ్ళిన తర్వాత అది భక్తితో కూడిన కర్మ అయిపోతుంది. అక్కడ కర్మతో సంబంధం ఉండదు. ఎప్పుడైతే భగవంతుని భక్తితో నింపేస్తామో ప్రతి కర్మని. సో నిష్కామ కర్మ ఎటువంటి నెగిటివిటీ లేకుండా ఉండేది నిష్కామ కర్మ. దానికంటే ఒక మెట్టు ఎక్కువ అకర్మ.
చిన్న అకర్మ. మెట్టు ఎక్కువ అకర్మ. అంటే దాన్ని మించి భగవంతునితో కూడిన భక్తియుక్త సేవ కర్మ. అది దానికోసము జ్ఞానం అవసరము, అంతవరకు జ్ఞానం అవసరము. కానీ ఆ జ్ఞానములో చిక్కుపడితే తిరిగి పడిపోయే అవకాశం చాలా ఎక్కువ. మనం దాని గురించి విశ్వామిత్రుడు ఎగ్జాంపుల్ ఇచ్చుకుంటాం. విశ్వామిత్రుడు జ్ఞానంతో జ్ఞాని అన్న భావనతో ఉండి మనకి మేనకను చూసి సరిగ్గా పడిపోయాడు. మళ్ళీ దానికి అతని జ్ఞానానికి భక్తి జోడించిన తర్వాతనే అతను మోక్షము పొందగలిగాడు. అర్థమవుతుంది కదమ్మా. కేవలం జ్ఞానంతో ముందుకు వెళ్ళడం కష్టము. ఎందుకంటే జ్ఞానము అహంకారాన్ని ఫీడ్ చేసేస్తుంది. జ్ఞానం అహంకారాన్ని ఫీడ్ చేస్తుంది, కానీ భక్తి అహంకారాన్ని ఫీడ్ చేయదు. భక్తి అహంకారము రెండు ఒక చోట నిలబెట్టదు. భక్తి అహంకారాన్ని చంపేస్తుంది. భగవంతుని భక్తి సంపూర్ణంగా అహంకారాన్ని చంపుతుంది. మరి అహంకారాన్ని చంపడానికి భక్తి ఇచ్చే ఒక మార్గం ఏంటి? గురు సేవ, భగవంతుని సేవ. సేవతోనే భక్తి మార్గం లింక్ అయి ఉంది. సేవ అహంకారం ఒక చోట ఉంది. అది జ్ఞానం అహంకారం ఒక చోట ఉండగలుగుతాయి, కానీ సేవ అహంకారం ఒక చోట ఉండవు. అంటే ప్రభుజీ భక్తి యోగం మెయిన్. అవునమ్మా లక్ష్మీమాత. అది ఎటు మార్గం వెళ్ళినా సరే, ఏ మార్గం వెళ్ళినా సరే, ఫైనల్ గా భక్తి మార్గంలోకి మీరు చూస్తే ఇప్పుడు అన్నమయ్య, రామదాస్ వీళ్ళందరూ భక్తితో భగవంతుని గెలుచుకునేవారు, కానీ జ్ఞానంతో గెలిచిన వ్యక్తి ఒకరిని చూపించండి. ఎవరు ఉండరు. జ్ఞానంతో భగవంతుని గెలుచుకున్న భక్తులు ఎవరైనా చూపించండి. జ్ఞానభంగం అయిన తర్వాతనే మోక్ష మార్గంలోకి వెళ్ళారు అనే మనకి ప్రతి కథలోని వస్తుంది తప్పితే, వీళ్ళ జ్ఞానం మెచ్చుకుని భగవంతుడు తన దగ్గర, తన ప్రపంచాన్ని, తన లోకానికి తీసుకెళ్లారని ఒక్క కథ ఉండదు. ఒక్క భక్తుల కథ ఉండదు. అయితే జ్ఞానులు లేరా అంటే అంతమంది జ్ఞానులు. విదురుడు జ్ఞాని, జనకుడు జ్ఞాని, వీళ్ళందరూ కూడా ఫైనల్ గా భక్తి మార్గంలోకి వెళ్ళిన వాళ్ళే. భక్తి మార్గమును తీసుకుని వాళ్ళ స్వధర్మాన్ని అనుసరించిన వాళ్ళు. అది లేకపోతే అహంకారం వచ్చేస్తుంది. ఆ భక్తి అన్నది లేకపోతే అక్కడ అహంకారం వచ్చేస్తుంది. ఇంక ఏ ఒక్క మిగతావన్నీ స్కిల్సే, మిగతావన్నీ స్కిల్ అయిపోతుంది. భక్తి మాత్రం స్కిల్ కాదు. భక్తి అనేది సేవ. ఎందుకంటే మీకు భక్తులకు డిగ్రీలు రావు, భక్తిలో డిప్లొమాలు ఉండవు, జ్ఞానంలో డిప్లొమాలు ఉంటాయి. జ్ఞానం దేంట్లో ఇంకోటి ఉంటుంది, కానీ భక్తి మార్గంలో మీకు ఏమి రాదు. భగవంతుడి ప్రేమ తప్పితే ఇంకేమి రాదు. కావాల్సింది అది మాత్రమే. సేవ అన్న పదం దగ్గరే ఉంటది అడిగొట్టడం అన్నది. అది దానికి గురువు కావాలి. ఆ మార్గంలో తీసుకెళ్ళడానికి గురువు కావాలి. ఆ మార్గంలో తీసుకెళ్లి మన సర్వీస్ చేయించడానికి. ఇక్కడ యోగులను కూడా సామాన్యులుగా మెన్షన్ చేశారు ఏంటంటే, ఏమిటి ప్రభు? అంటే కామ్యకర్మరతులు అంటే సామాన్యులుగా మానవులు. అవును. ఇక్కడ యోగులను కూడా యోగులను రాశారు. యోగులు అవును. సామాన్య అంటే కేవలం ఉన్నత లోకములకే చేరగలడి సామాన్యులకు యోగులు. అంటే యోగులు తపోలోకానికి వెళతారు. యోగులు వాళ్ళు తపోలోకానికి వెళ్ళగలరు. వాళ్ళు పడిపోవడానికి ఎంత కారణము కావాలి అంటున్నారు. వాళ్ళు పడిపోవడానికి ఎంత కారణం కావాలి? విశ్వామిత్రుడు పడిపోవడానికి ఒక గజ్జల శబ్దం ఎట్లా సరిపోయిందో, మామూలు యోగులు వేరు లోకాలకు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటేనంటే, స్వర్గలోకానికి వెళితే అక్కడున్న ఆనందంలో భగవంతుడు గుర్తుకురాడు. ఆనందంలోనే, సౌఖ్యంలోనే భగవంతుడు గుర్తుకురాడు. ఇక్కడ మీద కష్టాలు తక్కువ. అక్కడ పై లోకాలకు వెళ్తే కష్టాలు తక్కువ. కింద లోకాలకు వెళ్ళిన కొద్దీ బుద్ధి తక్కువైపోతుంది. కష్టాలు ఎట్లున్నా బుద్ధి తక్కువైపోతుంది. మనకుండే బుద్ధి తక్కువైపోయి మనము భగవంతుని మర్చిపోతాము. పై లోకాలకు వెళ్ళినప్పుడు సుఖం పెరిగి భగవంతుని మర్చిపోతాం. బుద్ధి తక్కువైపోవడం అంటే, ఒక జంతువు భగవంతుని గురించి ఆలోచించలేదు. ఒక జంతువు కర్మను మాత్రమే కాలుస్తుంది. కింద లోకాలకు వెళ్ళినక్కలేదు. మన లోకంలోనే మనకంత కింద స్థితిని చూసిన వాటిని, ఆ జీవరాశులు అవి భగవంతుని గురించి ఆలోచించగల బుద్ధి లేదు, వాటికి అంతటి శక్తి లేదు, జ్ఞానము లేదు. అర్థమవుతుంది కదండి. సో ఇంక మామూలు మనుషులు అంటే సామాన్యులకు యోగులు కామ్యకర్మరతులు అంటే మనము కర్మల్లో చిక్కుబడి ఉన్న వాళ్ళం గురించి వేరుగా తెలిపింది. అంటే నిష్కామ కర్మ చేసుకునే వ్యక్తులు. ఓకే, వాళ్ళు అట్లాగే ఎవరిని అంటే ఏంటిది సత్వగుణంలో ఉండిపోయిన వ్యక్తి, సత్వగుణంలో ఉండి కామ్యకర్మలో చేసుకుంటున్న వాళ్ళు కూడా పడిపోవడానికి ఎంతసేపు పడుతుంది, ఎంతసేపు కావాలి అని చెప్పుకొస్తుంటారు.
అది ఈ విధముగా దేవపత్నులు కర్మ జ్ఞాన యోగ ఫలములను అంతగా కొనియాడజాలకున్నారు. ఆ ఫలాలు కాదు మాకు కావాల్సింది, భక్తి యోగ ఫలితాన్ని మాత్రమే మాకు కావాలి అని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. ఒకసారి భక్తి మార్గంలోకి వెళితే వాళ్ళు పొందలేనిది ఏదీ లేదు అని చెప్పడానికి మనకి ఈ శ్లోకము ఉపయోగపడుతుంది. బాగుంది, చాలా బాగుంది. ఇంకో ఇదే టాపిక్ మీద ఇంకొక శ్లోకం చూద్దామా. 24వ అధ్యాయము 77వ శ్లోకం. శివగీతలోది శ్లోకం. 349 అమ్మా, 349. ఎవరు చదవగలరు శ్లోకాన్ని? ఎవరైనా చదువుతారమ్మా లేకపోతే చదవండి అమ్మా. భారతి మాత చదవండి. తీస్తున్నాను. పార్వతి గారు చదువుతున్నారా? ఎన్నో శ్లోకం అండి? 77వ శ్లోకము, 349వ పేజ్. విందతే పురుషోముష్మాద్యద్యదిచ్చత్వ సత్వరం మద్గీతా గీతాశ్చు ప్రీతాచ్ఛ్రేయ సామేక వల్లభాత్. విందతే పొందును, పురుషః భక్తుడు, అముస్మాత్ భగవంతుని నుండి, యత్ యత్ ఏది, ఇచ్చతి కోరినను, అసత్వరం స్థిర నిశ్చయుడై, మద్గీత నేను గానము చేసిన, గీతాత్ గీతముచే, సుప్రీతాత్ పరమ ప్రసన్నుడైన భగవంతుని నుండి, శ్రేయసాం శ్రేయస్సులన్నింటిలో, ఏకైక వల్లభాత్ పరమ ప్రియమైనట్టు వాడు. దేవదేవుడే సమస్త శ్రేయస్సులలో పరమ ప్రియమైన వాడు. నేను గానం చేసిన ఈ గీతమును గానము చేయు నరుడు ఆ దేవదేవుని ప్రసన్నుని చేయగలడు. అట్టి భక్తుడు భక్తియుత సేవలో స్థిరనిత్యుడే, తానేది కోరినను భగవంతు నుండి పొందగలడు. హరే కృష్ణ. దేవదేవుడే సమస్త శ్రేయస్సులలో పరమ ప్రియమైన వాడు. దేవదేవుడే సమస్త శ్రేయస్సులలో ఎంతో గొప్ప విషయాలు కావాల్సిన అన్నిట్లో మంచి విషయాల్లో కూడా అందుట్లో కూడా గొప్ప విషయం ఏంటంటే దేవదేవుడే, భగవంతుడే. నేను గానము చేసిన ఈ గీతమును గానము చేయి నరుడు, గానము చేయి నరుడు ఆ దేవదేవుని ప్రసన్నని చేయగలడు. అట్టి భక్తుడు భక్తియుక్త సేవలో స్థిర నిశ్చయుడై తాను ఏది కోరినను భగవంతుని నుంచి పొందగలడు. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? శివుడు, ఈశ్వరుడు. శివగీతలోది నేను గానము చేసిన ఈ గీతను, అంటే నేను భగవంతుడిని, మనకు ముందు శ్లోకాల్లోని ఆయన భగవంతుడిని ఎట్లాగా పొగిడారో, ఎట్లాగా గానం చేశారో, ఎట్లా ప్రసన్నం చేసుకున్నారో చెప్పుకొస్తారు. దేవదేవుడే సమస్త శ్రేయస్సులలో పరమ ప్రియమైన వాడు. మనం మంచి అనుకున్న విషయాలలో అతి మంచి విషయము భగవంతుడే. నేను గానము చేసిన ఈ గీతమును గానము చేయి నరుడు ఆ దేవదేవుని ప్రసన్నని చేయగలడు. ఈ పాట పాడిన ఈ భగవంతుడిని ఈ విధముగా పూజించిన వాళ్ళు ఎవరైనా సరే భగవంతుని ప్రసన్నను చేయగలరు. అట్టి భక్తుడు భక్తియుక్త స్థాయిలో స్థిర నిశ్చయుడై తానేది కోరినను భగవంతుడి నుంచి పొందగలడు. ఏ నిమిషం అయితే భగవంతుడిని అటువంటి భక్తియుక్త స్థితిలోకి వెళతామో అప్పుడు ఏది కోరినా భగవంతుడు ఇస్తాడు. అది ఏది కోరినా అంటే ఏది భగవంతుని ధామానికి వెళ్ళాలి అన్న కోరికని కూడా ఆయన మన్నిస్తారు. అంతేగాని ఇంత చేసి కూడా నాకు కారు కావాలి, పెన్ను కావాలి కాదు. మనం భగవంతుని ధామంలోకి వెళ్ళడన్న కోరికని కూడా ఆయన ఆయన ఇస్తారు అని చెప్తున్నారు. మళ్ళీ ఇక్కడ భాష్యంలోని భగవద్గీత 6.22 శ్లోకంలో చెప్పిన శ్లోకం విషయం చెప్తున్నారు. అనగా భగవత్ అనుగ్రహమును పడిసిన వాడు కోరవలసినది కానీ పొందవలసిన ఇతర లాభము కానీ ఉండదు. ఎప్పుడైతే మనం భగవంతుని అనుగ్రహం పొందుతామో ఇంకా కోరవలసినది కానీ పొందవలసినది కానీ ఏదియును లేదు. మనం ఇందాక శ్లోకంలో చెప్పింది ఏంటి? ఇట్లాగా భగవంతుని ఇట్లా ప్రశంసిస్తే భగవంతుడిని ఎవరైనా పొందగలరు అని చెప్తున్నారు. ఒకసారి భగవంతుని పొందిన తర్వాత, భగవంతుని ఆశ్రయించిన తర్వాత, భగవంతుని అనుగ్రహం పొందిన తర్వాత ఇంకా పొందవలసినది కానీ ఇంకా పొందకూడనిది కాదు, ఇంకేమీ ఉండదు. పడిసిన ఎటువంటి కోరిక ఉండదు. భక్త ధ్రువుడు తపస్సుచే పరిపూర్ణైనప్పుడు దేవదేవుని ముఖాముఖిగా గాంచగలడు. అప్పుడు భగవంతుడు అతనితో ఏ వరము కావాలనో ఆ వరము కోరుకోమని పలికాడు.
కానీ సందర్శన భాగ్యము చేతనే తాను పూర్తిగా సంతుష్టునైనందున వేరేదియను తాను కోరనని ధ్రువుడు సమాధానము నొసగను. భగవత్ సేవను తప్ప మరేది కోరినను అది మాయయే. భగవత్ సేవ తప్ప మరింకే వరాన్ని కోరిన అది మాయయే. జీవేర స్వరూపహాయ కృష్ణేర నిత్యదాస. చైతన్య చరితామృతంలోని 20.108 శ్లోకంలో శ్రీ చైతన్య మహాప్రభువు పలికిరు. ప్రతి జీవుడు శ్రీకృష్ణు నిత్య దాసుడు కనుక కృష్ణ సేవలో నియుక్తునైనప్పుడు అతడు అత్యున్నత జీవన పూర్ణత్వను అనుభూతమనర్చుకొనగలడు. శ్రద్ధావంతుడు శిష్యుడు గురువు కరుణించే ఎట్టి కోరికనైన పూర్ణమనర్చుకొనగలడు. ఇక భగవంతుని ప్రేమయుత సేవలో నెలకొనిన వాడు విడిగా కోరవలసినది ఏది ఉండదు. నిరంతర భగవత్ సేవలోనే అతని కోరికలన్నీ ఈడేరగలవు. తాను గానము చేసినట్టు స్తోత్రమును జపించుటచే ఏ భక్తుడైనను సఫలత్వమును పొందగలడని శివుడు మనకు తెలుపుచున్నారు. ఇది మళ్ళీ ఇదే మాటని మనకి శివుడు తను చెప్పిన శ్లోకంలో, తను చెప్పిన గీతలోని ఆఖరి శ్లోకంలో చివరికి ఇట్లా చెప్పుకొచ్చారు. భగవంతుడిని ఎవరు పూజిస్తే వాళ్ళు ఇంకా వేరొక కోరికతో నింపుకోవాల్సిన అవసరం లేదు. ఈ కోరిక అన్ని కోరికల్ని తీరుస్తుంది అని చెప్పుకొస్తున్నారు. ఏమ్మా, ఈ శ్లోకం డిస్కస్ చేద్దామా, ఇంకో శ్లోకానికి వెళ్దామా? ముందుకు వెళ్దాం అన్న, ఇది ఈజీగానే ఉంది కదా, అర్థమవుతుంది. 21వ అధ్యాయంలోకి వెళ్దాం. 21 అమ్మా, 21వ అధ్యాయం 33వ శ్లోకం. ఓకే, 84వ పేజీ. 84వ. సో భగవంతుడి సేవ ఎందుకు చేయాలో పృథు మహారాజు వాళ్ళ జనాలకు చెప్తున్న విషయం, ప్రజలకు చెప్తున్న విషయం. భగవంతుడి సేవ వలన ఎన్నో పేజీ అండి? 84 రెండో స్కంధంలో 2వ భాగంలో 84. ఏమో భారతీ మాతాజీ చదువుతారమ్మా? భజతాత్మవృత్తిభిః మనోవచః కాయ గుణైః స్వకర్మభిః అమాయినః కామదుఃఖాగ్నిపంకజం యదాధికారావసితార్థసిద్ధయః తనికి ఏవ నిక్కముగా యాయం. ఓ ప్రజలారా, భజత భజింపుడు ఆత్మ మీ యొక్క వృత్తిభిహి వృత్తులచే, మనః మనస్సు, పచః వాక్కులు, కాయ గుణములచే, స్వకర్మభి స్వకర్మలచే, కామదుగా సమస్త కోరికలను ఈడేర్చునట్టి అంగ్రి పంకజం పాద వరకు అధికార సామర్థ్యము అవసిత అర్థ నిజలాభమును పూర్తిగా నెరిగి సిద్ధయః సంతుష్టి. పృథువు ప్రజలకు ఉపదేశించెను. మీ మనస్సును, వాక్కును, దేహమును కర్మల ఫలమును నియుక్తము చేయుచు చేయుచు మీ సామర్థ్యం మరియు స్వకర్మానుసరించి భగవత్ చరణారవింద సేవలో పూర్తి నమ్మకంతోనూ ధారాళం చర్మ లక్ష్యమును సాధించుటలో మీరు తప్పక సాఫల్యము చెందగలరు. భాష్యం చదవనా ప్రభుజీ? ఆపండి. సో పృథు మహారాజు ప్రజలకు ఇట్లా చెప్తున్నారు, మీ మనస్సును, వాక్కును, దేహమును కర్మల ఫలములను నియుక్తము చేయించు నిష్కపటముగా భగవత్ సేవను చేయండి. మీ సామర్థ్యము మరియు స్వకర్మను అనుసరించి భగవత్ చరణార విందు సేవలో పూర్తిగా నమ్మకముతోనూ ధారాళముగాను నియుక్తులగుడు. అంతటా జీవిత చరమలక్ష్యము సాధించుటలో మీరు తప్పక సాఫల్యము చెందగలరు. సో ఆయన ఒక ఇష్యూరెన్స్ ఇస్తున్నారు. పృథు మహారాజు కూడా భగవంతుని అవతారం, శక్తి అవతారం. ఓకే, అంటే అది భగవంతుని భక్తి పెంచడం కోసం. మనకి కథలో చూస్తే పృథు మహారాజు ముందు ఎవరు రాజుగా ఉండేవారు? వేణురాజు.
వేణురాజుని వేణురాజు ఎంత పాపకార్యాలు చేస్తున్నాడు అంటే దుర్మార్గుడు కదా. పాపకార్యాలు చేస్తుంటే అక్కడ ఉన్న బ్రాహ్మణులందరూ కూడా ఆయనకి శపించి ఇన్స్టెంట్ గా నిమిషం మంట తెప్పించి శరీరం కాల్చేస్తారు కదా. సో అప్పుడు పృథు మహారాజు భార్యాభర్తలు ఇద్దరు కూడా స్వయంగా బాడీ నుంచి వస్తారు. సో ఆ పృథు మహారాజ్ జనాల్ని భక్తి మార్గంలో తీసుకువెళ్ళడానికి చెప్తున్న మాటలు, మీ మనస్సును, వాక్కును, దేహమును కర్మల ఫలములను నియుక్తము చేయొచ్చు నిష్కపటముగా భగవత్ సేవను చేయండి. మీ సామర్థ్యము మరి స్వకర్మను అనుసరించి భగవత్ చరణారవింద సేవలో పూర్తి నమ్మకముతోను ధారాళముగాను నియుక్తులగట్టి అంతటా జీవిత చరమ లక్ష్యమును సాధించటంలో మీరు తప్పక సాఫల్యం చెందగలరు. భగవంతుడు చెప్తున్న మాటలు ఏమి? భగవంతుడి గురించి భగవంతుడు చెప్తున్న మాటలు. సో దీని భాష్యం చూద్దాం. భగవద్గీతలే అందరి అష్టాదశ అధ్యాయంలో తెలుపబడినట్లు ప్రతి ఒక్కడు స్వకర్మ చే భగవానుని అర్చింపవలెను. ఈ విషయమున 4 వర్ణములు 4 ఆశ్రయముల సిద్ధాంతములను అంగీకరించినట్లుగా చేయి. కనుకనే పృథువు గుణై స్వకర్మభి అని పలికను. ఈ పదము భగవద్గీతలో చాతుర్వర్ణ మయా సృష్టి గుణకర్మ విభాగసే అని వివరింపబడింది. అనగా గుణములు మరియు తద్గుణములతో నిలిచి చేసే కర్మలను అనుసరించి భగవానుడు 4 వర్ణములను సృష్టించెను. సత్వగుణమునందు స్థితిరైన వాడు నిక్కముగా ఇతరుల కన్నను బుద్ధిమంతుడై కనుక అతడు సత్య సంధత, ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము, శుచి, తితీక్ష, ఆత్మజ్ఞానము, భక్తి యోగాహనము వంటి బ్రాహ్మణ లక్ష్యములు కలిగి ఉంది. ఈ విధముగా అతడు నిజమైన బ్రాహ్మణునిగా శ్రీకృష్ణ భగవానుని రామయుత సేవలో నెలకొనిచో జీవితం యొక్క తుది ప్రయోజనమును సాధించగలడు. ప్రజారక్షణము, తనకున్న ధన సంపత్తులను దానము చేయుట, ఖచ్చితముగా వైదిక పద్ధతిలోనే రాజ్యము నేలుట, శత్రువులు దాడి చేసినప్పుడు యుద్ధభీతి లేకుండా అనవి క్షత్రియ ధర్మములు. క్షత్రియుడు ఈ విధమైన విద్యుత్ ధర్మము నుంచే దేవదేవుని సంతృప్తి పరపగలడు. అదే విధముగా ఆహార ధాన్యముల ఉత్పత్తి, గోరక్షణము, వ్యవసాయ ఉత్పత్తులు అధికముగా ఉన్నప్పుడు వాటిని వాణిజ్యము వంటి విద్యుత్ ధర్మములలో యుక్తముగా నెలకొని వైశ్యుడు భగవానుని సంతుష్టి చేయగలడు. ఇక శూద్రులు తగినంత మేధస్సు లేని కారణమున సంగమనందులు ఉన్నత వర్ణముల వారి సేవించడి శ్రామికులుగా జీవించరు. కృష్ణ చింతన యందే తమ మనసును నిలిపి కృష్ణ కీర్తన యందు లేదా కృష్ణ మహిమల ప్రచారము చేయటి యందు వాక్కును నిలిపి శ్రీకృష్ణుని సంతుష్టిని కావించుటకే తనువును సేవలో నియుక్తము చేసి ఆ దేవాది దేవుని సంతృప్తి కలిగించుటయే ఎల్లరి లక్ష్యము కావలేదు. మన దేహమున 4 ముఖ్య విభాగము అనగా శిరము, భుజములు, ఉదరము, పాదములు ఉన్నట్లుగా మానవ సంగమున మనుషులు గుణకర్మలను అనుసరించి 4 వర్ణములుగా విభజించవచ్చు. ఆ విధముగా బ్రాహ్మణ వర్ణం వారు శిరము యొక్క కార్యము చేయవలను. క్షత్రియులు భుజము కర్తవ్యమును నెరవేర్చవలను. వైశ్యులు ఉదరము యొక్క పనిని చేయవలను. శూద్రులు పాదముల కార్యములు చేయవలను. విద్యుద్ధర్మ నిర్వహణలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని లేనే లేదు. హెచ్చు తగ్గులనే విభజన ఉన్నప్పటికీ నిజమునకు దేవాది దేవుని సంతృప్తి పరుచుట అనేది ఒక ప్రయోజనమునందున వారి నడుమ ఎటువంటి భేదము లేదు. మనం ఏ కార్యము చేసినా ఫైనల్ గా అది భగవంతుని సేవలో చేస్తున్నాము అన్న భావనలో చేయగలిగిన నాడు మాత్రమే మనం దీంట్లోంచి బయటపడతాము. పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుడు బ్రహ్మ రుద్రాది దేవతల చేత అర్చింపబడిన వాడు కనుక ఈ లోకమునకు చెందిన సామాన్య మానవుడు అతనిని ఏ విధముగా సేవింపగలిగిన ప్రశ్న ఉదయించవచ్చు. యథాధికార మనుజుని సామర్థ్యమును బట్టి అన్న పదప్రయోగమును ఈ విషయము పృథువు స్పష్టముగా వివరించినారు. మనుజుడు తన విద్యుత్ ధర్మమును శ్రద్ధతో వనరించిన చాలు. బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, చైతన్య మహాప్రభు, రామానుజాచార్యులు వంటి మహానుభావులు కావలసిన అవసరము అతనికి లేదు. వారు నిక్కముగా మన కన్నను అధికమైన సామర్థ్యమును కలిగిన వారు అయినను గుణమును అనుసరించి
వారు నిక్కముగా మనకను అధికమైన సామర్థ్యమును కలిగిన వారు అయినను గుణమును అనుసరించి అతి నీచ జీవితమును గడిపిన శూద్రుడు కూడా అదే సఫలత్వమును పడేయగలడు. కపటత్వమును ప్రదర్శించినచో ఎవడైనను భక్తిలో విజయము కపటత్వమును ప్రదర్శించనిచో ఎవరైనను భక్తిలో విజయము సాధించగలడు. అతడు నిష్కపటుడై ఉండవలెను. అమాయన ఇచ్చట తెలుపబడింది. నీచ జీవన స్థితిలో ఉండుట భక్తిలో విజయమును సాధించుటకు అయోగ్యత కాబోదు. మనుషుడు బ్రాహ్మణుడైనను, క్షత్రియుడైనను, వైశ్యుడైనను లేదా శూద్రుడైనను కావలసిన ఒకే ఒక అర్హత అతని మర్మము లేనివాడు, నిష్కపటి, దాచిపట్టే స్వభావము లేనివాడు అవుటే. పిదప గురువు నిర్దేశమున అతడు విద్యకు ధర్మపాలన చేసి జీవితం నందు అత్యున్నత ఫలమును సాధించగలడు. ఈ విషయమున శ్రీకృష్ణుడే 9.32 శ్లోకంలో ధృవపరిచారు. బ్రాహ్మణుడా, క్షత్రియుడా, వైశ్యుడా, శూద్రుడా లేదా పతిత స్త్రీయా అనే విషయం అనవసరం. మనిషి తనవు మనసు బుద్ధితో పరిచయించు భక్తి యోగమును శ్రద్ధతో నెలకొనిచో నిక్కముగా భగవద్ధామమును చేరగలడు. ఎల్లరి సమస్తముగా కోరికలు తీర్చడి శక్తి సామర్థ్యం నందు కలిగి ఉన్నందున భగవత్పాద పద్మములు ఇచ్చట వర్ణింపబడినవి. భౌతిక అస్తిత్వమున ఎన్నో అవసరములు ఉన్నప్పటికీ అవన్నీ తీరిండి కారణమున భక్తుడు ఈ జన్మలోనే సుఖియగుట కాగా దేహత్యాగమున అనంతరము సందేహంగా భగవద్ధామమును చేరగలడు. భాష్యం కొంచెం పెద్దదుందా? ఇది పెద్దదే ఉంది ప్రభుజీ, పెద్దదే ఉంది. అని మనం చదువుకునే విషయం ఇందులో కొత్త విషయం ఏమీ లేదు. మన భగవద్గీత అది మొన్న ఈ మధ్య చదివినట్టు అనిపిస్తున్నాయి ఇవన్నీ. 18వ శ్లోకంలోని మన త్రిగుణాల్లో వర్ణిస్తూ మళ్ళీ మనకి ఈ 4 వర్ణాశ్రమ ధర్మాల గురించి చెప్పుకొచ్చారు మనం చదువుకున్న 18వ అధ్యాయంలో. అందుకు ఇవన్నీ మొన్న చదువుకునే విషయం లాగా ఉంది. అంటే బాటమ్ లైన్ ఏంటి? మినిమం చేయాల్సింది ఏంటంటే నిష్కపటముగా భగవత్ సేవను చెయ్యండి. కపటము లేకుండా ఎట్టి పరిస్థితుల్లోని కలియుగంలోని ఉన్నదే కపటం. ఆ కపటాన్ని పక్కన పెట్టగలిగితే అదొక్కటి పక్కన పెట్టగలిగితే చాలు. అదొక్కటి పక్కన పెట్టి భగవత్ సేవలో ఉంటే మన ధర్మాన్ని మనం జాగ్రత్తగా చేసుకుని వెళితే భగవంతుని పొందడము చాలా సులభము అని చెప్పి ఋతు మహారాజ్ చెప్పుకొస్తున్నారు. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా డిస్కషన్ కి? ముందుకు వెళ్దామా? అంటే రామదాస్ ఉన్నారు కదా, రామదాసు అదే రాముడు ప్రత్యక్షం అవుతాడు. అప్పుడు నీకు భగవద్ధామాన్ని నీకు తీసుకెళ్తాము, నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాము, నిన్ను ఆ లోకాన్ని తీసుకెళ్తామని పుష్పక విమానంలో తీసుకెళ్దామని వస్తే అక్కడ పూజలు, అర్చనలు, భగవత్ స్మరణ, భజనలు ఉంటాయా అని అడిగితే అవేమీ ఉండవు, నువ్వన్నీ దాటేసావు, ఇంకా పైకి నీకు ఇంకా ఏమి ఉండవంటే అదన్నీ లేనిది నాకు ఏంటి ఆనందం, నాకు అవన్నీ ఉంటేనే కదా ఆనందం, అందుకు నేను నా ఆత్మ ఇక్కడ ఇవన్నీ చూసుకుంటూ నేను ఇక్కడే ఉండిపోతాను అని అంటారు కదా. అంటే భగవద్ధామం మోక్షం కూడా అక్కర్లేదు అనుకుని ఇదే కావాలనుకున్నారు. అలా కాదు. ఇక్కడ 2-3 విషయాలు మీరు అడిగిన దాంట్లో ఫస్ట్ వాళ్ళు సినిమాలో చూపించింది ఎంతవరకు కరెక్ట్ అనేది ఫస్ట్ క్వశ్చన్. ఓకే, అది సినిమాలో చూపించిన విషయం, దానికి మూలం ఏంటి అన్నది మనకు తెలియదు. ఓకే, కానీ అట్లా ఉండదు, సినిమాలో చూపించిన విధంగా ఉండదు. అయితే అందులో చూపించిన ఒక గొప్ప విషయం ఏంటంటే భక్తుడు భగవంతుని సేవలోనే ఆనందిస్తాడు అన్నంత వరకు మనం అందులోంచి తీసుకోవచ్చు. దానికి మనం చదువుకుంటుంది కరెక్ట్. కానీ భగవద్ధామంలో అటువంటి సేవ చేసేకునే అవకాశం లేదు అన్న విషయం మాత్రం కరెక్ట్. భగవంతుని ప్రపంచంలో ఆ సేవకి అవకాశం లేదు అన్న విషయం మాత్రం కరెక్ట్ కాదు. నాకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు అందులో అక్కడ రాముడు అక్కడ ఇవేవి ఉండో అని రామదాస్ అడిగితే అవేమి అవసరం లేదు అన్నట్టు చెప్తాడు. అవును అని ఆ విషయం కరెక్ట్ కాదు అంట. అవసరం లేదు అని చెప్పొచ్చేమో, అవసరం లేదు అని చెప్పొచ్చేమో కానీ ఆ విషయం అక్కడ ఉండదు. అక్కడ నువ్వు నా ప్రపంచంలోకి వచ్చి నాకు సేవ చేసుకోలేవు అన్న మాట అన్న అవకాశం లేదు. అక్కడికి వెళ్ళి అక్కడ కూడా కృష్ణుడికి సేవ చేసుకోవచ్చు. అక్కడ కూడా కృష్ణుడికి సేవ చేసుకోవచ్చు. ఆత్మ నేను పైకి రాను, నేను భూలోకంలోనే ఇక్కడే ఉంటాను అన్నది కరెక్టేనా?
ఆయన తెలియదమ్మా, అది సినిమాలో చెప్పిన విషయము అది కరెక్టా కాదో నాకు తెలియదు. అది సినిమా రిఫరెన్స్ అంతే. కథల్లో కూడా అలాగే ఉంటది రామదాస్ గురించి. అంటే అన్నమయ్య అయితే ఆత్మ తీసుకెళ్లిపోయినట్టుగా అలా తెలుస్తది. ఇదేమో అలా అంటారు, అది తెలియదు, అందుకోసం అడుగుతున్నాను. రాముడు ఆంజనేయుడు కూడా రమ్మని అలాగే చెప్తాడు కదండి. ఏమ్మా రాముడు ఆంజనేయుడు కూడా రమ్మంటే అలాగే చెప్తాడు కదా. నేను ఆంజనేయుడు కూడా నాకు ఇంకా నీ భక్తి భావంలో నీ భజన చేసుకోవడంలోనే నాకు ఆనందం ఉంది అని చెప్తాడు. అందుకే భూలోకంలో ఉంటానంటాడు. నెక్స్ట్ మనకి నెక్స్ట్ బ్రహ్మ హనుమంతుడు. బ్రహ్మ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్రహ్మ హనుమంతుడు. అది ఆయనకి ఇచ్చిన బాధ్యత. ఇంకొకటి రామదాస్ అయినా హనుమంతుడైనా ఇక్కడ ఉండి మనలో భక్తిని పెంచటానికి, అక్కడ అది అర్థం చేసుకోవాలి. అది పాయింట్. మనుషులలో భక్తిని పెంచటానికి ముఖ్యంగా వాళ్ళు ఉండిపోయారు అనుకున్నా కూడా ఆ భక్తిని మనం చెప్పుకొని నేర్చుకొని ఆ భక్తిని మనం అవలంబించాలి. అలా చేరాలి కదా మనం. అతని భక్తి లాంటిది మనకి కావాలి అన్నది రావాలి కదమ్మా. అందుకోసమే అలాంటి వాళ్ళు కొంతమంది మనకి అలా చూపించారు అంటే చేశారు అంటే అక్కడ కూడా ఉందమ్మా ఒక పాయింట్. అలాంటి భక్తి కావాలి మనకి. అందుకే కొంతమంది మహానుభావులు ఇలా ఉంచుతాడు కదండి భగవంతుడు. ఉంచుతారు భగవంతుడు. ఆయన కార్యం మీద నిలబడతారు, ఆయన పని మీద నిలబడతారు. మాత్రం మనుషులు కూడా లేకపోతే మనంతటా మనం బయటపడలేదు. మనం మోడల్ గా ఉంటారు కదమ్మా మనకి. ఆ గురువుల్ని ఆయన పంపిస్తారు. మనం కథల్లో కూడా భాగవతం ఇప్పుడు దాకా చదువుకున్న కథల్లో కూడాను ఎప్పుడు ఎక్కడ సమస్య నారదుడికి వస్తూ ఉంటాడు. నారదుడు వచ్చి వాళ్ళకి భక్తి మార్గం నేర్పుతుంటాడు. అలాగే మహావిష్ణువు వచ్చాడు, ధ్రువుడి దగ్గరికి మహావిష్ణువు వస్తాడు. అట్లాగే ఈశ్వరుడు ఒకసారి వచ్చాడు. అట్లాగా రకరకాల మనుషులు వచ్చి భక్తులకి సమస్య ఉంటే భగవంతుడు ఆయన శిష్యుల్ని పంపిస్తూ ఉంటాడు. భక్తులకి సమస్య ఉంటాయి, కేవలం భక్తులైన వాళ్ళకి. భక్తులు కాని వాళ్ళ సమస్యలు తీర్చడానికి ఆయనే స్వయంగా వచ్చి హిరణ్యాక్షుడి సమస్య, హిరణ్యకశిపుడి సమస్య తీర్చుకుని వెళ్ళాడు. అది సో మనం ఎట్లాగ భగవంతుడితో ముఖాముఖి జరుపుకుంటాం అన్నది మన విషయం. కానీ వైరభక్తితో కూడా భగవంతుడు చేర్చుకోవచ్చు. ఏమా వైరభక్తితో కూడాను వైరభక్తితో కూడా భగవంతుడిని చేరవచ్చు. కరెక్టే, వైరభక్తితో కూడా భగవంతుడిని చేరవచ్చు. కంసుడు వైరభక్తితో భగవంతుడిని చేరుకున్నాడు. పోతన వైరభక్తితో భక్తితో చేరుకున్నది అని కంటే కూడా చిన్న పిసరు తల్లి ప్రేమ చూపించడం పోతనకి మోక్షం ఇవ్వగలిగాడు భగవంతుడు. అయితే ఆ మార్గము రిస్కీ. అది జరుగుద్ది అనే లాభం లేదు. మీకు నిజంగా హంసుడు అంత వైరు మీరు చూపించగలరంటే ఆ భక్తితో మీరు భగవంతుని తీసుకుంటే ఆ మార్గం కూడా అంత సులభమైన మార్గం. అవునండి. ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి, అంతేగాని మనకి కావాల్సిన విషయము. మరి హిరణ్యకశిపుడికి అంతే కదండి. మరి అంతా అందరూ అంతే. రాక్షసులు బాగా వైరం చూపించారు. భాగవతం చదువుకున్న తర్వాత మనం అదే నేర్చుకోవాలి. ఏ భక్తితో వెళ్దామో, ఇటువంటి భక్తితో వెళ్ళిన వాళ్ళకి భగవంతుడు ఎంత ఈజీగా తీసుకెళ్తున్నాడు అన్నదే మనం. అవునన్న, వాళ్ళు చెడ్డగా 3 జన్మలే చాలన్నారు, మంచిగా 10 జన్మలు వద్దన్నారు. అది వేరు, వైరంతో కూడిన భక్తి అనుకోవచ్చు. ఓకే, పుస్తకానికి వెళ్దామా? సో భక్తి ఎట్లాగా మనకున్న భయాన్ని తొలగిస్తుంది, భయాల్ని తొలగిస్తుంది అన్నదానికి ఎగ్జాంపుల్ గా 1-2 శ్లోకాలు ఉన్నాయి. అయితే ఇది మొదటి స్కందంలో మొదటి వాల్యూమ్ లోకి వెళ్ళాలి. మొదటి వాల్యూమ్ అంటే 7వ అధ్యాయంలోకి వెళ్తాం. 7వ అధ్యాయంలోని 29వ శ్లోకం ఎగ్జాంపుల్ గా. 7వ అధ్యాయం 29వ శ్లోకం అంటే 205 పేజీ. 205. ఇది దక్షయజ్ఞం దగ్గర రుద్రుడు చెప్తున్న మాటలు. ఓకే, మళ్ళీ ఇంకో పరమశివుడు చెప్పిన మాట. ఎవరు చదువుతున్నారు? చదవనా నేను?
29 రుద్రవువాచ. అదే కదా. తవ వరద వరాంఘ్రావ శిషేహాఖిలార్థే హ్యపి మునిభి రసైక్తే రాధరేణార్హిణీయే యతి రచిత ధియం మా విజ్జ లోకోపవిద్ధం జపతి న గణయే తత్వతత్పరానుగ్రహేణ. రుద్ర ఉవాచ. పరమశివుడు పలికెను, తవ నీ యొక్క వరద, ఓ పరమ వరదాయక, వర అంఘ్రౌ అమూల్యమగు పాదపద్మములు, అశిష కోరికతో, ఇహ ఈ జగము భౌతిక జగమున అఖిల అర్ధే సిద్ధించుటకు ఈ అపి నిక్కముగా మునులచే అసక్తై మునులగు ఆదరేణ ముక్తులగు అసక్తై ముక్తులగు ఆదరేణ ఆదరముతో అర్హణీయే అర్చనీయము యతి ఒకవేళ రచిత ధియం మనస్సును సంలగ్నపరచి మా నేను అవిద్యలోక మూర్ఖజనులు అపవిద్ధం అపవిత్ర కార్యము జపతి పలికినచో నగణయే పట్టించుకొనను తత్ దానిని త్వత్పద అనుగ్రహేణ నీవలే కరుణను చూపి. పరమశివుడు పలికెను, హే ప్రభు, నా మనస్సు చిత్తము సర్వదా నీ పాదపద్మముల యందే సంలగ్నమై ఉండును. సర్వాభీష్ట ప్రదాయకము సర్వానుగ్రహ కారకమునైన అవి పూజార్హములైనందున ముక్తులైన మునులచే ఆరాధింపబడుచుండను. అట్టి నీ పాదపద్మముల యందు మనస్సును సంలగ్నము కావించినందున నా కర్మలు పవిత్రములు కావని పలుకుచు నన్ను దూషించడి వారల వలన నేను కలత చెందకున్నాను. వారి నిందాలాపములను పట్టించుకొనక సమస్త జీవుల ఎడ నీవు కరుణజూపు రీతి కరుణతో వారిని నేను క్షమించుచున్నాను. హరే కృష్ణ. విష్ణుమూర్తితో చెప్తున్నారన్నమాట. విష్ణుమూర్తితో చెప్తున్నమాట. దక్షుడికి శివుడికి మధ్యన కదా గొడవ వచ్చింది. హరే కృష్ణ. ఎన్నో పేజీ అండి? ఏమ్మా ఎన్నో పేజీ? 4.4 స్కందంలో ఫస్ట్ వాల్యూమ్ లోని 26వ పేజీ, 206వ పేజీ. 206. 4వ స్కందంలో రెండు వాల్యూమ్స్ ఉన్నాయి కదమ్మా. ఫస్ట్ వాల్యూమ్. దక్షుని యజ్ఞకలాపమును క్రోధితుడై ధ్వంసము కావించినందున శివుడిచ్చట తన పశ్చాత్తాపమును వ్యక్తపరుచున్నాడు. దక్షుడు శివుని పలు విధములుగా అవమానించి ఆ కారణమున శివుడు క్రోధితుడై అతని యజ్ఞమును విధ్వంసపరిచి తదనంతరము శివుడు ప్రసన్నని కావించిన పిమ్మట యజ్ఞము తిరిగి నిర్వహింపబడు. కనుకనే శివుడు తన కార్యములను విచారించుచున్నాడు. విష్ణు భగవానుని పాదపద్మలపై తన మనసు సంలగ్నమైన కారణమున సామాన్య విమర్శకులచే తాను కలత చెందబోనని అతడు ఇప్పుడు పలుకుచున్నాడు. శివుని ఈ వాక్యములు బట్టి తెలియజున్నది ఏమనగా, భౌతిక స్థాయిలో నిలిచి ఉన్నంత వరకు మనుజుడు త్రిగుణ ప్రభావితుడగును. భౌతిక స్థాయిలో నిలిచి ఉన్నంత వరకు మనుజుడు త్రిగుణ ప్రభావితుడగును. కానీ భక్తి యోగమునందు స్థితుడైనంతనే అట్టి భౌతిక కర్మలచే ఏ మాత్రము ప్రభావితుడు కాకుండా కనుక మనుజుడు శ్రీకృష్ణ భగవాను దివ్యమగు ప్రేమయుత సేవలో పూర్తిగా మునిగి ఉండి భక్తి యోగమున స్థితుడై ఉండవలెను. అటువంటి భక్తుడు త్రిగుణముల కార్యకారణములచే ఎన్నడూ ప్రభావితుడు కాకపోవుట నిశ్చయమైన విషయము. ఈ సత్యము భగవద్గీత యందు రుఢీపరుచుపడుచున్నది. శ్రీకృష్ణుడు దివ్యముగ సేవలో నెలకొనిన వాడు సమస్త భౌతిక గుణములను అధిగమించి బ్రహ్మ భావనలో నెలకొనినట్టు వాడే. ఆ స్థితి యందు అతడు లౌకిక విషయముల అత్యాశచే వ్యసనపడుట జరగదు. అట్టి స్థితి యందు అతడు లౌకిక విషయములపై అత్యాశచే వ్యసనపడుట జరగదు. కనుక ప్రతి ఒక్కరూ కృష్ణ భక్తి భావనలో నిలిచి భగవానునితో గల దివ్య బంధమును మరువుకుండవలెనని శ్రీమద్ భాగవతము ఉపదేశించింది. దీనిని ఎల్లరూ ఖచ్చితముగా అనుసరింపవలెను. శివుడు ఎల్లప్పుడూ కృష్ణ భక్తి భావన ఎందే నెలకొనియుండి భౌతిక క్లేశము నుంచి దూరుడై ఉన్నాడని అతని వాక్యముల ద్వారానే అవగతమవుతుంది. అనగా
గుణ సంపర్కము నుంచి బయటపడుటకు కృష్ణ భక్తి రసభావం ఖచ్చితంగా అనుసరించడం ఒక్కటే పరిష్కారమై ఉన్నది. హరే కృష్ణ. సో భగవంతుని భక్తితో భగవంతుని కాళ్ళు పట్టుకుంటే ఎట్లాగా భౌతిక ప్రపంచం నుంచి, ఎట్లాగా భౌతిక ప్రపంచంతో కూడిన భయాల నుంచి, బంధాల నుంచి బయటపడతాము అన్నది శ్రీ మహావిష్ణువుని ఉద్దేశించి ఈశ్వరుడు చెప్తున్న మాటలు. అప్పటికి ధ్వంసమైన, అప్పటికి ఆ యజ్ఞ మండపాన్ని అంతా ధ్వంసం చేసి మహావిష్ణువు వచ్చిన తర్వాత శాంతపడ్డ తర్వాత శివుడు చెప్తున్న మాటలు ఏం చెప్తున్నాడు? నా మనస్సు చిత్తము సర్వదా నీ పాద పద్మములు అందే సంలగ్నమై ఉండును. 24 గంటలు ఎప్పుడు కూడా నేను నీ ధ్యానంలోనే ఉంటాను. సర్వాభిష్ట ప్రదాయకము సర్వానుగ్రహకరములైన అవి పూజార్హములైనందున ముక్తులైన మునులచే ఆరాధింపబడుచుండును. మహావిష్ణువుని పాదాల గురించి ఈశ్వరుడు చెప్తున్న మాటలు. మళ్ళీ మనకి వామనావతారంలో మళ్ళీ మహావిష్ణువు పాదాల గురించి వస్తుంది. అట్టి నీ పాదపద్ముని యందు మనస్సును సంలగ్నము కావించినందున నా కర్మలు పవిత్రములు కావని. అట్టి నీ పాదపద్ముల యందు మనస్సు సంలగ్నము కావించినందున నా కర్మలు కావని పలుకుచు నన్ను దూషించే వారి వలన నేను కలత చెందుకున్నాను. వారి నిందాలాపములను పట్టించుకొనక సమస్త జీవులేడ నీవు కరుణ చూపి రీతి కరుణతో వారిని నేను క్షమించుచున్నాను. నువ్వు ఎట్లాగ ప్రతి జీవిని క్షమిస్తావో నన్ను తప్పు పట్టిన వాళ్ళని కూడా నువ్వు క్షమించిన రీతిగా నేను క్షమిస్తున్నాను. ఎందుకని నీ మీద భక్తి పెంచుకుంటే అట్లా ఉంటుంది అని చెప్పుకుని వస్తున్నాడు భగవంతుడు. శివుడు భగవంతుని ఉద్దేశించి భగవంతుని భక్తి వలన కలుగు లాభాన్ని చెప్పుకొస్తున్నారు. భగవంతుని భక్తి వలన కలిగే లాభాన్ని, నేను నిరంతరము నీ భక్తి భావంలో ఉంటాను, అందువలన నీ భావన నాకు కూడా వస్తున్నది. నేను నీ భక్తి భావంలో ఉన్నప్పుడు నువ్వు జనాల్ని ఎట్లా కరుణిస్తున్నావో, నువ్వు ఎట్లా జనాల్ని క్షమించగలుగుతున్నావో అట్లాంటి భక్తి భావన నాకు కూడా వస్తున్నది. అట్లా క్షమించగల గుణము నాకు కూడా వస్తున్నది. అంటే ఇది ఎప్పుడైతే భగవంతుని కాళ్ళు పట్టుకుంటామో ఇంకా దేనికి మనము భయపడాల్సిన అవసరం లేదు. భగవంతుని గుణం పరమాత్మ గుణతత్వము మనకి కూడా వస్తుంది అని, మనలో ఉన్న పరమాత్మ ఆ గుణం మనకి కూడా వస్తున్నది అని చెప్పి శివుడు తనంతట తను విష్ణుని ఉద్దేశించి చెబుతున్న శ్లోకం ఇది. ఏమా ఇదొక్కటి తెలుసుకుంటే సరిపోతుంది. నువ్వు ఎలా అయితే ఇవాళ చూసిన ప్రతి శ్లోకం అలాగే అనిపిస్తుంది. ఈ ఒక్క శ్లోకం పట్టుకోగలిగితే చాలు అనిపించే రకంగానే ఉంది. ఎలా సెలెక్ట్ చేశారండి అన్ని? స్టడీ చేశారు? నేను స్టాండర్డ్ లిస్ట్ లోంచి తీసుకున్నాను. కానీ మంచి మంచి శ్లోకాలు ఒక్కొక్క టాపిక్ మీద 10 శ్లోకాలు వాళ్ళు ఎంచారు. ఒక్క టాపిక్ మీద 10 శ్లోకాలు ఎంచారు. అయితే నేను 1-2 శ్లోకాలు మాత్రమే టచ్ చేస్తున్నాను. 10 శ్లోకాలు చెప్తే మనకి ఇప్పుడు నేను 8 టాపిక్స్ అనుకున్నాను కానీ 3 టాపిక్స్ అయ్యాయి. చాలా బాగున్నాయి గురూజీ. అదే 8 టాపిక్స్ చేసుకువెళ్ళడానికి మనకు ఒక క్లాస్ చాలదని ఇప్పుడు నాకు తెలిసింది. అంటే మీరు ఇచ్చిన 8 టాపిక్స్ ఒకే క్లాస్ లో అయిపోవాలన్న లేదమ్మా, ఆ 8 టాపిక్స్ కాదు. మీకు ఇవాళ 2 మెసేజ్లు పెట్టాను. 2 మెసేజ్ తో మనం ఎంచుకున్న 8 టాపిక్స్ కేవలం భగవంతుని ప్రార్థనలు. ఈ భక్తి అన్నది ప్రార్థనలో భాగము. ఇవాళ మాట్లాడుతున్నంతా కూడా కేవలం ఆ ప్రార్థనలో రకరకాలు ఉన్నాయి. అందులో ఒక భక్తి అంశం గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఓకే, నేను ఇవాళ క్లాస్ లో ఆ ప్రార్థనలలో భక్తి అంశాన్ని, ఇప్పుడు శివుడు చెప్పింది శివుడు ప్రార్థనలు, మనకి ఆ ప్రార్థనలలో భాగంగా ఆయన భక్తి గురించి మాట్లాడాడు. పృథు మహారాజు ప్రార్థనలో భాగంగా భక్తి వలన ఇటువంటి ఉపయోగాలు ఉన్నాయి అని చెప్పి, నిన్ను పూజించడం వలన ఇటువంటి ఉపయోగాలు ఉన్నాయని ప్రార్థనలో భాగంగా భక్తి గురించి చెప్పుకొచ్చారు. సో మీరు మాట్లాడే టాపిక్ లో కొంచెం టచ్ చేస్తున్నాను. ఇప్పుడు మేము చెప్పాలంటే ఇప్పుడు మాకిచ్చే అధ్యాయాల్లో ఇలా సెలెక్ట్ చేసుకుని శ్లోకాలు చెప్పడమేనా ప్రభుజీ? అంతేనమ్మా, శ్లోకాలు ఇలా సెలెక్ట్ చేసుకుని మీకు 8, 9 శ్లోకాలు కంటిన్యూస్ శ్లోకాలే. అవన్నీ చదువుకుంటే ఇప్పుడు చదివింది శివుడు, ఇప్పుడు మన శివుడిది భక్తి గురించి చెప్పు, దీని వెనక 4 శ్లోకాలు పెట్టుకుంటే శివుడు ప్రార్థనలు అవుతాయి. సో ఉన్న శ్లోకాలన్నీ చెప్పవసరం లేదైతే మేము అన్ని శ్లోకాలు చెప్పాల్సి కాదమ్మా. ఇప్పుడు ఒక్కొక్క శ్లోకాన్ని ఇలా విడదీసి చెప్పాలా, మేము సారాంశాన్ని చెప్తే సరిపోతుంది? మీ కన్వీనియన్స్, మీకు ఎలా వీలనుకుంటే అలా.
అంటే ఇప్పుడు సపోజ్ 11 శ్లోకాలు వచ్చాయి 42 నుంచి 53. అంత ఆ 11 శ్లోకాలు చదివి ఇట్లా భాష్యాన్ని చెప్తుంటే మనకు టైం చాలదేమో కదా. టైం చాలు. సో మీకు అందులో మీకు నచ్చినవి 1-2 శ్లోకాలు, 1-2 భాష్యాలు, లేదా భాష్యంలో అండర్లైన్ చేసుకున్నా దాని చుట్టూరు చెప్పగలిగితే చాలు. అది అదే ప్రచేతసులది 2 అధ్యాయాలు వచ్చినాయి ప్రభుజీ, 30. అందులో మీరు చెప్పాల్సిన శ్లోకాలు ఏంటో మీకు నేను చెప్తాను, మీకు మెసేజ్ పెడతాను. నిన్న నాకు ఎవరు మెసేజ్ పెట్టారు, ధ్రువుడు గురించి అడిగారు. సో వాళ్ళకి అక్కడ తన మాతాజీకి కావాల్సిన ధ్రువుడు గురించి ఏ శ్లోకాలు కావాలో నేను పెట్టాను. సో అందరివి శ్లోకాలు నేను ఒక్కసారి వెరిఫై చేయలేదు, ఒకసారి వెరిఫై చేసి లిస్ట్ 1, 2, 3, 4 అయితే వెరిఫై చేశాను. ఫస్ట్ 4, నెక్స్ట్ 4 నేను వెరిఫై చేయలేదు. వెరిఫై చేసి మీకు పెడతాను శ్లోకాలు. ఒక 5 నిమిషాల నాన్న ఒక్కొక్కరికి టైం. అరగంట 3-4 ఒక క్లాస్ లో పెట్టుకుంటే 4 ఒక క్లాస్ లో 2 క్లాసులు ఒక వారంలో అయిపోయి 20 నిమిషాలు 25 నిమిషాలు. అదే 20 నిమిషాలు అయితే కొంచెం డీటెయిల్డ్ గానే వెళ్ళొచ్చు మేము కూడా, అందుకే అడుగుతాం. అంటే రేపు మంగళవారం నాడు ఉంటదా? ఆ రోజు గీతా జయంతి కదా, ఆ రోజు మన క్లాస్ ఉంటదా? క్లాస్ అయితే ఉంటుంది మంగళవారం నాడు. భగవద్గీత క్లాసా భాగవతం క్లాసా అన్నది డిసైడ్ చేస్తున్నాం. సో ఆ రోజు భగవద్గీతలోని ఒక టాపిక్ తీసుకుని దాని గురించి డిస్కస్ చేద్దాము అన్నది ఆలోచన. అయితే భగవద్గీతలో ఆ క్లాస్ లో వాళ్ళందరూ ఈ క్లాస్ లో ఉన్నారా ప్రభుజీ? మన ఆదివారం భగవద్గీత క్లాస్ లో వాళ్ళ మించుగా అందరూ ఉన్నారమ్మా. భగవద్గీత క్లాస్ లో వాళ్ళు అందరూ ఇక్కడ ఉన్నారు. కానీ రేపు మంగళవారం గీతా జయంతి కావడం వలన భగవద్గీతలో గురించి క్లాస్ స్పెండ్ చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. సో ఆ రోజు క్లాస్ మనం భగవద్గీతలో టాపిక్ గురించి మాట్లాడుకుందాము. ఇంకొంచెం మరి మన శనివారం క్లాస్ లోంచి ఆదివారం క్లాస్ లోంచి కూడా అందరికి కూడా వస్తారు. ఈ 20 మంది క్లాస్ లాగా ఇవాళ క్లాస్ లాగే చెప్పుకుందాం. ఓకే, అర్థాలు చదువుతా ఉన్నారు కదా, భావం తాత్పర్యం. అది మంగళవారం చేయడం కష్టమేమో అనిపింది. అది వేరొక రోజు పెట్టుకుందాం. అలాగే చేయండి. అది వేరే రోజు పెట్టుకుందాం. ఆదివారం కానీ లేకపోతే ఇంకో ఆదివారం కానీ, లేకపోతే 18వ అధ్యాయం అయిపోతుంది కాబట్టి అది అయిపోయిన వెంటనే అయినా పెట్టుకోవచ్చు. అలాగే చేయండి. అయితే మంగళవారం క్లాస్ ఎన్ని గంటలకు ఉంటుందండి? మామూలు ఇదే టైం, ఈ టైంకే, ఈ రెగ్యులర్ క్లాస్ అవర్స్ 2 అవర్స్ భగవద్గీత గురించి మాట్లాడుకుందాం పెట్టు. అది బాగుంటది, ఎందుకంటే ఆల్మోస్ట్ 18వ అధ్యాయం దగ్గరికి వచ్చాం కాబట్టి మొత్తం అలా మాట్లాడుకున్నట్టు అవుతుంది. 4 చాతుర్శ్లోకి 4 గురించి మాట్లాడదాం. 10, 8, 9, 10, 11, 10.8, 9, 10, 11 ఇంపార్టెంట్. ప్రభుజీ భగవద్గీత క్లాస్ లో నేను లేననుకోండి, అయినా నేను జాయిన్ అవుతాను. అసలు మీరు జాయిన్ అయిపోండి. నెక్స్ట్ ఏమో వచ్చి శనివారం మా ఇంట్లో భాగవతం బుక్స్ ఓపెనింగ్ అండి. ప్రభుజీ మహారాజ్ వచ్చి ఓపెన్ చేస్తున్నారు. ఇస్కాన్ టెంపుల్ నుంచి హరివిలాస్ ప్రభుజీ వచ్చి ఓపెన్ చేస్తున్నారు, వస్తున్నారండి. ఆయన ఇక్కడ పెద్ద మహారాజ్ అండి, ఆయన అమెరికన్ మాట. అవును, హరివిలాస్ మహారాజ్ గారు తెలుసు. గోశాల అవునండి, ఉందండి. ఓకే, నెక్స్ట్ శనివారం పెట్టుకున్నారమ్మా? శనివారం పెట్టుకున్నామండి. మార్నింగ్ 11 గంటలకి. ఎన్ని గంటలకమ్మా? మార్నింగ్ 11 గంటలకండి. అంటే మా టైం ప్రకారం మార్నింగ్ 11 గంటలకండి వస్తారు. ఫాలోడ్ బై లంచ్ అండి, ప్రసాదాలు అవిని. వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్. బాగుందా ప్రభుజీ? మాల చేస్తాం, మాల ఉన్నదండి. మాలలు ఆ రోజు మనం గీత రోజు 2 రౌండ్స్ మాల చేసుకుందాం. ఒక డౌట్ అండి ప్రభుజీ, మాల చేసేటప్పుడు ఒక రౌండ్ అవుతుంది కదండి 108. అయిన తర్వాత మనం అది కంప్లీట్ అయినట్టు మనం చేసి మళ్ళీ రెండోది స్టార్ట్ చేయాలా? లేదంటే మనం ఎన్ని మాలలు చేస్తే, ఇప్పుడు 4 మాలలు చేస్తున్నానండి, 4 మాలలు చేసిన తరువాత లాస్ట్ లో మనం నాస్తేవ 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 చెప్పుకుంటాం కదండి, కృష్ణ చెప్పాలండి? లేకపోతే ఒక్కొక్క మాలకి మనం చెప్తూ ఉండాలండి? ఒక్కొక్క మాలకి కూడా చెప్పుకోవచ్చు. ఎలా చేయమంటారండి? ఒక్కొక్క మాలకి చెప్పుకోండి. ఒక్కొక్క మాలకి ప్రతి మాలకి చెప్పు మంత్రం, మహామంత్రం ప్రతి మాలకి చెప్పు. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ జీ. ఓకే సరే, ఆల్మోస్ట్ 9 అయింది. ఇంకొక శ్లోకం చూద్దాం. ఇదే టాపిక్ లో చూద్దామా? ఇదే టాపిక్ 7.35 శ్లోకం ఇక్కడే ఉంది కాబట్టి అది చూద్దాం.
ఓకే, 35వ శ్లోకం, 213వ పేజ్. చదవండి అమ్మా, 35వ శ్లోకం. చదువుతున్నారా? సిద్ధా ఊచు అదేంటి ప్రభుజీ? సిద్ధా ఊచు అయం త్వత్కథామృష్టి పీయూష సద్యాం మనోవారణః క్లేశదావాగ్ని దగ్ధః తృషార్థోవఘాడో న సంస్కారధానం నిష్క్రామతి బ్రహ్మ సంపన్నపన్నః. సిద్ధాః సిద్ధులు ఊచుః ప్రార్థించిరి, అయం ఈ త్వత్కథ నీ లీలలు మృష్ట విశుద్ధమగు పేయూష అమృతము సద్యాం నదియందు మనస్సనిడి వారాణః ఏనుగు క్లేశములు దావాగ్నిచే దగ్ధః తపించి తృషా దాహము ఆర్తః పీడితయైన అవగాధః మునిగి సస్మార మరచునో దావాగ్నిని లేదా క్లేశములను నా నిష్క్రామతి బయటకు రారు బ్రహ్మ సంపన్నవత్ మునిగినట్లుగా నహ మా యొక్క సిద్ధగణము అనువాదము. సిద్ధగణము ఇట్లు ప్రార్థించరి, ఓ దేవా, దావాగ్ని యందు తపించటి ఏనుగు నదిలో ప్రవేశించి సమస్త క్లేశములను మరచటి రీతి మా మనస్సులు నీ కథామృతము నది యందు సదా మునిగి ఉండి అట్టి దివ్యానంద మధురిమను బ్రహ్మానందం వంటి వీడ కోరుకున్నవి. హరే కృష్ణ. సిద్ధగణము ఇట్లు ప్రార్థన, దేవ, దావాగ్ని యందు తప్పించడి ఏనుగు నదిలో ప్రవేశించి సమస్త క్లేశములను మరించడి రీతి. దావాగ్ని యందు తప్పించడి, అగ్నిలో మంటుపోతున్న ఏనుగుకి శరీరం ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఉన్నది కలిసి ఎక్కువ మంట రావాలన్నమాట. ఏనుగు నదిలో ప్రవేశించి సమస్త క్లేశములను మరిచడి రీతి. ఒక్క నిమిషము అంత వేడి నుంచి నదిలోకి వెళ్ళగానే మంట ఆరిపోయి క్లేశములను మరచడి రీతి మా మనస్సులు నీ కథామృత నది యందు సదా మునిగిండి అట్టి దివ్యానంద మధురిమను వీడ కోరుకున్నవి. అంటే భగవంతుని కథామృతము ముందు ఇంకా ఏది కోరుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి సిద్ధగణం చెప్తున్నారు. 8 రకములకు సిద్ధులు సంపూర్ణముగా నుండినటువంటి సిద్ధలోకమునకు చెందిన సిద్ధగణము పలికిన వాక్యం ఇది. ఆ సిద్ధలోకవాసులు అష్టసిద్ధులపై పూర్ణ నియంత్రణ కలిగి ఉన్నను. సిద్ధగణము అష్టసిద్ధులపై పూర్ణ నియంత్రణ కలిగి ఉన్నను పలుకులను బట్టి విశుద్ధ భక్తులని గోచరించుచును. వారెల్లప్పుడు భగవత్ లీలామృత నది ఎందే మునకలు వేయుచుంది. భగవత్ లీలా శ్రవణమే కృష్ణ కథ అనబడదు. భగవత్ లీలామృత సాగరమును మురిగిన వారు ముక్త పురుషులనియు భవభయము వారికి లేదనియు భక్త ప్రహ్లాదుడు పలికిన. సామాన్యుని మనస్సు సదా ఉద్విగ్నపూర్ణమై ఉండునని సిద్ధగణము పలికిరి. దానికై దావాగ్ని యందు తప్పించి ఉపశమనకై నది యందు ప్రవేశించి ఏనుగు ఉపమానం వసకబడినది. సంసార దావాగ్నిచే తప్తులైన మానవులు కృష్ణలీలామృతమును నదిలో ప్రవేశించినచో భవక్లేశములన్నింటినీ మరువగలరు. యజ్ఞములు కావించి సత్ఫలితములు పొందుటువంటి కామ్యకర్మలను సిద్ధగణము లెక్క చేయరు. కేవలము భగవత్ లీలా చర్చ ఎందే వారు మునిగిందురు. అదే వారిని పూర్ణముగా సంతుష్ట ప్రదులను కావించును. అశుభ కార్యములను వారు పట్టించుకున్నారు. సదా కృష్ణ భక్తి భావంలో నిలిచియుండి వారికి శుభాశుభ కర్మలను కానీ యజ్ఞములను కానీ చేయవలసిన అవసరము లేదు. సదా కృష్ణ భక్తి భావనలో నిలిచియుండి వారికి అశుభ కర్మలను కానీ యజ్ఞములు కానీ చేయవలసిన అవసరమే లేదు. వేద వర్ణితముకు సమస్త విధానములను తనయందే ఇముడ్చుకుని ఉన్నందున కృష్ణ భక్తి భావన స్వయముగా పూర్ణమై ఉన్నది. హరే కృష్ణ. ఇది సిద్ధగణాలు చెబుతున్న మాటలు. వాళ్ళకి భగవత్ కథలు వింటుంటే, భగవత్ లీలామృత కథలు వింటుంటే దానిని మించిన ఆనందము మరి ఒకటి లేదు. ఇటువంటి సంసార భావనలోంచి బయటపడి
భగవంతుని చేరుకోవడానికి అటువంటి ఆనందాన్ని కేవలము భగవంతుని లీలామృత నదిలోని ప్రవేశించినచో భవక్లేశములన్నింటినీ మరువగలరు. ఎప్పుడైతే మనం అందులోకి వెళ్తామో ఆ భగవంతుని కథని ఆనందించగలే స్థాయికి చేరుకుంటామో అప్పుడు ఇంకా ఎటువంటి బాధలు ఉండవు. భౌతిక ప్రపంచంతో ఉన్న ఎటువంటి బాధలకి కూడా మనం చలించాల్సిన అవసరం ఉండదు అని చెప్పి ఇక్కడ సిద్ధగణాలు చెప్పుకొస్తున్నారు. ఇది రమణమూర్తి బావగారు చెప్పే ప్రార్థనలో భాగం ఇది. బాగుందమ్మా. సో ఇక్కడితో ఈ శ్లోకంతో ఆపుదాము. సో 4 టాపిక్స్ అయ్యాయి, బట్ పర్వాలేదు. మళ్ళీ మరోసారి మనం మీ టాపిక్స్ అన్ని అయిన తర్వాత కావాలంటే మిగతా 4 టాపిక్స్ ఇంకో క్లాస్ ఇలా చెప్పుకుందాం. అంటే మనకి 4వ స్కందం పెద్ద స్కందము, ఊరికనే ముందుకు వెళ్ళిపోవచ్చు, బట్ కొంచెం పాజ్ చేసి ఈ టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తే బాగుంటుందేమో అనిపించింది. ప్రభుజీ అలా చేస్తేనే బాగుంటుంది. సరే, సో ఇవాళ చదువుకున్న 4 టాపిక్స్ లో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మాట్లాడుతున్నాం. ఇందులో మన అంతర్భక్తి ఎంత ఉందో చూసుకోవచ్చండి. కరెక్ట్ గా చెప్పారు. అసలు ఏమీ లేదండి అసలు. సుజాత మాతాజీ అది ఏమీ లేదని తెలుసుకున్నాం కదమ్మా. అది కరెక్ట్. అది ఫస్ట్ మెట్టే. లేకపోతే మనం కపట భక్తి అయిపోతుంది. భాగవతం చదువుకుంటూ ఏదో సాధించేసాం అనుకోవడం కాదు. అంటే ఇది చదువుకోవడం వలన భక్తి భావనలోకి వెళ్ళడం మాత్రమే లక్ష్యము. అది జరగనప్పుడు మొత్తం అంతా ఊకదంపుడే అవుతుంది. కొంచెమైన డైరెక్షన్ లోకి వెళ్ళలేకపోతే జడ పదార్థం అలాగే భక్తి అన్న మాట తెలిసింది. అది భక్తి అంటే ఎలాగుంటుందో తెలిసింది. కరెక్ట్ అమ్మా, కరెక్ట్ జయదమ్మ మాతాజీ. అది ఎట్లాగుంటుందో తెలిసింది. మనం భక్తి అని దేనిని అనుకుంటున్నామో కాదు. భక్తి అని భక్తులు ఎట్లా చెప్పారు, భగవంతుడు ఎట్లా చెప్పారు, ఆ భక్తి తాలూకా రియాక్షన్ ఎలా ఉంటుంది, భావంలోకి వెళ్తే దాని తాలూకా ఆనందం ఎట్లా ఉంటుంది, ఆ రియాక్షన్ ఎట్లా ఉంటుంది, ఇదంతా కూడా తెలుసుకోవడము కూడా పెద్ద అవకాశం. అవును, తేనె చుక్కలు రుచి చూసుకోగలడం కూడా పెద్ద అవకాశం. అందుకే అంటాను నేను, తేనె చుక్కలు రుచిని చూస్తున్నాం, ఇంకా అసలు ఆస్వాదించలేదు. అదే అంతేనండి. తెలుసుకోవడమేనండి, మనకి ఇంకా భక్తి భావం మన పూర్తిగా రాలేదు. ఏదో ఒక నాడు ఆ స్టేజ్ లోకి వెళ్తాం. ఏదో ఒక నాడు ఆ స్టేజ్ లోకి తీసుకెళ్తారు ఆయన. మనం కొంచెం తపన చూపించండి అని చెప్తారు ఆయన. చిన్న తపన, భక్తి మార్గంలో వెళ్దామని చిన్న తపన చూపించండి, ఆయన మిగతాది ఆయనే చేసుకెళ్తారు. ఇవాళ చదివిన దాంట్లో అన్ని కపటం వదిలేస్తే చాలు, అహంకారం వదిలేస్తే చాలు, కొంచెం భక్తి మార్గాన్ని తీసుకెళ్తే చాలు కాదు, ఆ కథలను ఆనందించడం తెలుసుకుంటే చాలు, ఇంకా దీనిని మించి వేరొకటి లేదు అని చెప్పి ఎన్ని సింపుల్ పాయింట్స్ చెప్పుకోవచ్చు. సింపుల్ గా అన్ని వదలగలమండి. అసలు ఏమి వదలమని ఏమి చెప్పలేదు కదమ్మా. ఏమిటి వదలమన్నారు? కపటం వదిలేయమన్నారు, కథలను చదివి ఆనందించమన్నారు, అంతేగాని భోజనాలు వదిలేయమనలేదు, తిండి వదిలేయమనలేదు, కథ చదివి ఆనందించమన్నారు, కపటత్వం వదిలేయమన్నారు. ఇవి మరి బేసిక్ ఇవి కూడా చేయకుండా నాకు భూలోకాన్ని కూడా నా టీవీ కావాలి అంటే కుదరదు. ముందు శ్లోకంలో శ్రీపాదుల వారి భాష, ముందు శ్లోకం 29వ శ్లోకంలో శ్రీపాదుల వారు చెప్తున్నారు కదా, ప్రభుపాదుల వారు చెప్తున్నారు, శివుడు ఎల్లప్పుడూ కృష్ణ భక్తి భావన నెలకొని ఉండి భౌతిక క్లేశం అంటే దూరుడే ఉన్నాడని అతను అవగతం అన్నారు. శివునికి క్లేశములు ఏముంటాయండి? శివునికి క్లేశములు ఏముంటాయి అని ఇప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే, శివుడికి కూడా కోపం వచ్చింది. ఈ దక్షుని దీంట్లోని శివుడికి వచ్చిన కోపంతోనే మనకి డిస్కషన్ వచ్చింది. ఆ భక్తి భావనలో ఉండడం వల్ల శివుడికి క్లేశములు తగ్గి. సో మనకి మనకి 10వ సెషన్ SSR 10వ సెషన్ లో మనం చూస్తామండి, కృష్ణుడికి భగవంతుడి మహావిష్ణువు కృష్ణుడికి శివుడికి ఉన్న తేడాలు ఏంటి అన్నది చూస్తాం. 2 గుణాలు భగవంతుడికి కంటే శివుడికి తక్కువ ఉంటాయి. అట్లాగే శివుడికి బ్రహ్మకి ఉన్న గుణాల్లోని ఏ గుణాల్లో ఎక్కడ తేడా ఉన్నదని మనం చూస్తాం. ఆ కొన్ని అంశాల్లోని
శివుడు భగవంతుడి కంటే తక్కువే. బ్రహ్మ 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 పూర్తిగా భౌతిక ప్రపంచానికి చెందిన వ్యక్తి, భగవంతుడు పూర్తిగా ఆధ్యాత్మిక ప్రపంచానికి చెందిన వ్యక్తి. శివుడు మాత్రము భౌతిక ప్రపంచం ఆధ్యాత్మిక ప్రపంచం రెండు అంశాలతో కూడిన వ్యక్తి. అందువలన ఆయనకు కూడా కొంత భౌతిక ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సో పూర్తిగా ఆయనకున్న కష్టాలు ఏమిటి అంటే నేను క్లియర్ గా నేను చెప్పలేను, కానీ ఆయనకు కూడా భౌతిక దీనితోని సంపర్కం ఉంటుంది. శివుడికి కూడా కొన్ని అంశాలు ఏంటంటే మళ్ళీ మీకు నేను ఆ సెషన్ చూసి చెప్పగలుగుతాను. 64 గుణాల్లోని శివుడికి 60 ఉంటాయి, బ్రహ్మకి 56 ఉంటాయి. సో అందువల్ల నా తేడా వస్తుంది. సో కూడా ఫ్యామిలీతో ఎక్కువ కష్టాలే కదండి, ఇప్పుడు ఏదో ఒకటి గొడవలే కదా. అంటే దానిని అధిగమించడానికి కూడా మహాశివుడు కూడా దాన్ని సో మనకి శివుడు గురించి ఇంకా మనకి ఎక్కడ 4వ స్కందంలోనే వస్తుంది. శివుడు ఎట్లా పుట్టాడో, బ్రహ్మ శివుడిని ఎట్లా తయారు చేశాడో మనకు వస్తుంది. కుమారులు నలుగురును సృష్టి కార్యానికి మేము వెళ్ళము అనగా కోపముతో సృష్టించిన వ్యక్తి బ్రహ్మ. అందుకు శివుడు ఆ కోపం నుంచి వచ్చాడు కాబట్టి రుద్రుడు అవుతాడు. అందువలన ఆ శివుడికి ఇంకా ఆ రుద్రత్వానికి సంబంధించిన క్లేశము మిగిలిపోతుంది. ఆ కోపం విషయంలో శివుడికి ఇంకా కొన్ని అంశాలు ఉంటాయి మనకు. కానీ దానిని అధిగమించడానికి కూడా ఆయన మహావిష్ణువు కాళ్ళు పట్టుకున్నారు అని చెప్తున్నారు. ఇంకా తొమ్మిది 10 అయిపోయింది. సరే అమ్మా, నరసింహార్తి ఎవరు పాడుతున్నారు ఇవాళ? నేను పాడిన ప్రభుజీ. అలాగేనక్క, ఒక్క నిమిషం. కనబడుతుందమ్మా? కనపడుతుంది. ఓకే, పాడండి అక్క. నమస్తే నరసింహాయ, నమస్తే నరసింహాయ, ప్రహ్లాదలాదదాయినే హిరణ్యాకాశిపో రక్షమాం, శిలటంకానకలాయే ఇతో నరసింహో పరతో నరసింహ, ఎతో యామి తతో నరసింహ, బాహే నరసింహో హృదయే నరసింహ, నరసింహమాదిం శరణం ప్రపద్యే, తవ కర కమలవరీ నాకా అద్భుత శృంగా దళిత హిరణ్యకశిపు తను భృంగా, కేశవధృత నరహరి రూప, జయ జగదీశ హరే, జయ జగదీశ హరే, జయ నరసింహదేవ్ నరసింహదేవ్ నరసింహదేవ్, జయ నరసింహదేవ్, జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్, జయ ప్రహ్లాద్ మహారాజ్, జయ ప్రభుపాద్ ప్రభుపాద్ ప్రభుపాద్, జయ జయ ప్రభుపాద్, జయ గురుదేవ్ గురుదేవ్ గురుదేవ్, జయ జయ గురుదేవ్, నితయ గుర హరి బోల్ హరి బోల్ హరి బోల్, నితయ గుర హరి బోల్. జై ప్రహ్లాద్ మహారాజ్ की जय, नरसिंहदेव की जय, श्री प्रहलाद महाराज की जय, श्रील प्रभुपाद की जय. हरे कृष्ण. హరే కృష్ణ. బాగుందక్క, థ్యాంక్ యూ బాగా పాడారు. ఓకే సరే, సో ఇక్కడితో ఆపుతున్నామ్మా క్లాసు, రికార్డింగ్ అయితే ఆపుతున్నాను.
ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయంటే డిస్కస్ చేద్దాం.